అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సైకాలజీ ఆఫ్ స్ట్రెస్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా ఈ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా డిజిటల్గా ఒక బొకే ఇచ్చి నమస్కారం పెట్టుకుందాం. బండ్ల శంకర్ గారికి, ఆ తర్వాత మిగిలిన అందరికీ కూడా వైస్ చైర్మన్ గారు, అలాగే అందరూ కూడా మీ అందరికీ కూడా తలొక పుష్పగుచ్చం. మరి మీరే కాదు కదా, కంప్యూటర్ కూడా చప్పట్లు కొడుతుంది. సరే, ఇలా జేకామ్ అనేటటువంటిది నేను జేసీస్ గురించి తెలుసు, కానీ జేకామ్ గురించి బండ శంకర్ గారు చెప్పినప్పుడే తెలిసింది. ఇలా సమాజంలో ఒక మంచి స్థితిలో బిజినెస్ అది చేస్తూ దాన్ని ఇంకా రాణింపు చేసుకోవడం కోసం, ఆ విధంగా సమాజానికి మంచి కృషి చేస్తూ అటు తమను తాము అభివృద్ధి చేసుకుంటూ బయట సమాజానికి సేవ చేసుకుంటూ ఉండేటటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు నేను కార్యక్రమం మొదట ఒక చిన్న సర్వే ఒకటి నిర్వహిస్తాను. ఆ సర్వేలో మీరు అందరూ ఇప్పుడు పాల్గొంటారనమాట. అంటే చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళ దగ్గరికి మీ దగ్గరికి వస్తానన్నమాట. అంటే వస్తాను అంటే అంటే భావం ప్రకారం వస్తానన్నమాట, ఫిజికల్గా కాకపోయినా కానీ. ఇలా వచ్చి ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అడుగుతుంటే మీరు సమాధానాలు చెప్తారనమాట. సమాధానాలు కూడా బయటికి చెప్పడం మొదలెట్టారనుకోండి, గోల అయిపోతుంది. అవి కూడా నేను మనసులో అడుగుతుంటాను, మీరు మనసులోనే చెప్పుకుంటుంటారు అనమాట. అలా వరుసగా ఇప్పుడు ప్రశ్నలు వేస్తుంటాను. ఈ ప్రశ్నలు చాలా సింపుల్ అనమాట. ఎస్ ఆర్ నో అనుకోవడం అంతే, అవును కాదు. ఈ మధ్య మీకు కొంచెం చిరాకు పెరిగిందా? ఈ మధ్య మీరు కొంచెం డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారా? ఈ మధ్య చిన్నదానికే ఎక్కువ వరి అయిపోతున్నారా? ఈ మధ్య కొంచెం కాన్సన్ట్రేషన్ ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తుందా? పనులు రేపు చేయాల్సినవి చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేసేస్తున్నారా? ఈ మధ్య కొంచెం మతిమరుపు పెరిగినట్టుగా ఏమన్నా అనిపిస్తుందా? పూర్వం అయితే ఏదైనా సరే అర్థం చేసుకునేవారు. ఈ మధ్య జనాల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఏమైనా ఎక్కువైందా? పూర్వంలాగా ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం లేకుండా అంత అస్తవ్యస్తంగా ఉన్నట్టు ఉంటుందా? ఎందుకో అసలు మీ పాత్ర ఏమిటో, మీ బాధ్యతలు ఏమిటో కొంచెం ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుందా? ఈ మధ్య కొంచెం టెన్షన్గా ఉంటున్నట్టు, డిప్రెషన్గా ఉంటున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ఈ మధ్య మీ హ్యాబిట్స్లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఎప్పుడూ లేనిది స్మోకింగ్ మొదలెట్టడము, లేకపోతే ఎప్పుడూ లేనిది డ్రింకింగ్ మొదలెట్టడము, లేకపోతే తిండి ఎక్కువ తినేసేయడము, లేకపోతే తిండి తగ్గించేయడము, ఇలాంటివి ఏమైనా మార్పులు ఉన్నాయా? పూర్వం ఎప్పుడు కూడా బర్రెను చీదినట్టు లేని మనిషి ఇప్పుడు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా సిక్ అయిపోతున్నారా? యాక్సిడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నారా? అంటే ఇదివరకు ఎప్పుడు యాక్సిడెంట్ అన్నది ఎరగంది, ఇప్పుడేమో ఏ ఆటో వాడినో సైడ్ నుంచి వెళ్ళిపోతే వాడు చచ్చి వాటలు తినడం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయా? మీరు కొంచెం పరధ్యానంగా ఉంటున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు, ఒకవేళ పట్టినా కూడా తరచుగా మెలకు వచ్చేస్తుందా? ఈ మధ్య కొంచెం టైర్ అయిపోయినట్టుగా, వీక్గా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? పూర్వం ఎవరైనా జోకేస్తే మనసారా నవ్వుకునేవారు, ఇప్పుడు అంతగా నవ్వు రావట్లేదా? మీలో పెళ్ళైన వాళ్ళు పూర్వం ఈ లైంగిక సంబంధాల విషయంలో భార్యతో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడంతా ఏదో అంతా మెకానికల్ అయిపోయినట్టు అనిపిస్తుందా? ఈ మధ్య కొంతమంది మనుషులు చూసినా, కొన్ని సిచ్యువేషన్ చూసినా కంపరమెత్తినట్టు ఉండి తట్టుకోలేకపోతున్నారా? కొంచెం మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుందా? మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగేశాను. మరి మీ అందరి దగ్గర ఈ ప్రశ్నల సమాధానాలు నేను ఇప్పుడు తీసుకోవాలి. అవన్నీ కూడా తీసుకుని కంప్యూటర్కి, ఒక క్యాలిక్యులేటర్కి ఎక్కించేసి అవన్నీ కూడా అనలైజ్ చేద్దాం.
అనలైజ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం. సర్వే రిజల్ట్స్ వచ్చేసినాయండో. 90% ఆఫ్ యూ సెడ్ ఎస్ టు 90% ఆఫ్ క్వశ్చన్స్. బాబోయ్, నిజమే? ఇలాగా ఏంటి ఈ మధ్య పరిచయంగా ఉంటున్నారా? ఈ మధ్య చిరాకు పడిపోతున్నారా? ఈ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఏంటి ఇవన్నీ అడుగుతుంటుంటే మీలో 90% ఆఫ్ ద పీపుల్ యూ సెడ్ ఎస్ టు 90% ఆఫ్ క్వశ్చన్స్ అంట. బాబు, ఇదేదో విచిత్రంగా ఉంది రిజల్ట్. అది విచిత్రం ఏం కాదు. దాని అర్థం ఏంటంటే మీరు స్ట్రెస్ గురించి కొంచెం తెలుసుకోవాలి అని అర్థం అనమాట. ఎందుకంటే నేను ఇప్పటివరకు సర్వేలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా స్ట్రెస్ గురైన వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ అనమాట. ఆ సిమ్టమ్స్ నేను ఇది ఉందా అది ఉందా అని అడిగాను. ఈ సిమ్టమ్స్లో మీరు ఎన్నన్నా కొన్ని ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మీరు స్ట్రెస్ గురవుతున్నారని అర్థం. అందుకని మీరు స్ట్రెస్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏమిటి ఈ స్ట్రెస్ని తరివేయాలా అంటే స్ట్రెస్ని తరివేయకూడదు. స్ట్రెస్ కావాలి మనకి. స్ట్రెస్ని చెప్పాలంటే అడాప్ట్ చేసుకోవాలి. స్ట్రెస్ లేని మనిషి అంటే రాయితో సమానం. అందుకని స్ట్రెస్ని మీరు అడాప్ట్ చేసుకోండి. స్ట్రెస్కి ఒకవేళ నిజంగా లేకపోతే స్ట్రెస్ని కొంచెం తెచ్చుకోండి, దానివల్ల లాభాలు ఉంటాయి. స్ట్రెస్ని తెచ్చుకోవడమే కాకుండా అడాప్ట్ చేసుకోవడమే కాకుండా అడాప్ట్ టు ఇట్ అంటే దానికి అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. తెచ్చుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. ఈ విధంగా ఆ అడ్జస్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక మ్యారేజ్ ఉందనుకోండి, మ్యారేజ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతాం, కొత్త జీవితం. అలాగే ఇది కూడా అలాగే స్ట్రెస్ విషయంలో కూడా. స్ట్రెస్ కానీ అలాగా ఒకవేళ మీరు భరించలేని స్ట్రెస్సే కంటిన్యూ అయిపోయిందంటే కొన్నాళ్ళకి క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ వచ్చేస్తుంది. ఓ ఫ్యాన్ ఉందనుకోండి, స్విచ్ ఆన్ చేసేసి ఇంకా అలా వదిలేసామనుకోండి, కొన్నాళ్ళకేమో అందులో ఉండేవేవో కొన్ని కాలిపోతాయి, ఇది అయిపోతుంది. అలాగే కారు కూడా అంతే. దాన్ని ఎలా వాడాలో ఆప్టిమమ్గా అలా వాడాలి తప్ప దాని శక్తికి మించి వాడేసామనుకోండి, అది అయితే యాక్సిడెంట్ చేస్తుంది, లేకపోతే అలసిపోయి పడిపోతుంది. ఇది క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది చాలామందికి కామన్ అనమాట. అలాగే బర్న్అవుట్ సిండ్రోమ్. ప్రొఫెషనల్గా మొట్టమొదట ఉదాహరణకి నర్సింగ్ జాబ్ ఉంది, లేకపోతే డాక్టర్సు, టీచర్సు మొట్టమొదటి ఏంటంటే చాలా ఉత్సాహంగా చేరతారు. నైటింగేలా ఉండాలి అనుకుని చేరతారు. బీసీ రాయిలా ఉండాలని డాక్టర్లు చేరతారు. అలాగే మీరు కూడా ప్రొఫెషన్లో చేరేటప్పుడు షాప్ అంటే ఇలా ఉండాలి, వస్తువు అంటే ఇక్కడ ఈ షాప్లోనే కొనాలి అనేటటువంటి ఎంతో ఉత్సాహంతో, ఎంతో నైతిక విలువలతో ఎంతో చేరతారు. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏంటిది వృత్తిలో మనం ఏం చేసాం, ఏం సాధిద్దాం, ఇంత మంచి చేసినా కానీ ఎవడో కూడా దాన్ని అంగీకరించగలిగేవాడు కానీ ఆస్వాదించగలిగేవాడు కానీ లేదు అని ఒక విధమైనటువంటి నిర్లిప్తతలోకి వెళ్ళిపోతుంటాం. బర్న్అవుట్ ప్రొఫెషన్లో ఉండేటువంటి బర్న్అవుట్ అనమాట. పైగా మీరు ఏదో ఎక్కడో వర్క్ చేస్తున్నటువంటి ఒక క్లర్క్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. మీరు చెప్పాలంటే మీ ఆర్గనైజేషన్లో మీరు CEO. అంటే బక్ షుడ్ స్టాప్ దేర్. అంటే ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా కానీ మీ దగ్గరికి వచ్చేస్తే ఇంకా మీరు దాన్ని సొల్యూషన్ మీరు చెప్పి తీరాలంతే. ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడంటే మిగిలిన టీచర్లు, క్లర్కులు ఏదైనా హెడ్ మాస్టర్ చూసుకుంటారులే అనుకుంటారు. కానీ హెడ్ మాస్టర్ దగ్గరికే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో చూసుకుంటారులే అనడానికి లేదు కదా. అలాగా బక్ షుడ్ స్టాప్ విత్ యూ. అందుకని మీరు కంపల్సరీగా మీరు స్ట్రెస్ విషయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మనం ఉందన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడే ఈ లెక్చర్లో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే అసలు స్ట్రెస్ అంటే ఏమిటి, దాని యొక్క నేచర్ ఏమిటి, ఎలా జనరేట్ అవుతుంది అని దాని యొక్క కథాకమాంశం మాట్లాడతాను. పార్ట్ 2లో ఈ స్ట్రెస్ను మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అన్నది మాట్లాడతాను. ఇప్పుడు మీరు అనొచ్చు స్ట్రెస్ గురించి పెద్ద తెలుసుకునేది ఏమిటని. ఏదైనా సరే ఒక వ్యాధి ఉందనుకోండి, దాని యొక్క ఇటియాలజీ కారణాలు తెలుసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ఈజీగా అయిపోతుంటుంది. అందుకని నేచర్ ఆఫ్ ద స్ట్రెస్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, స్ట్రెస్ ఇది బజ్వర్డ్, మోడర్న్ వరల్డ్లో బజ్వర్డ్ ఇది ఇంతకీ స్ట్రెస్ అంటే ఏమిటి? వేర్ అండ్ టేర్, అరుగుదల. ప్రతి ఇది కూడా అరుగుదలకు వస్తుంది. ఫ్యాన్లు అరుగుతాయి, కంప్యూటర్ అరుగుతుంది, కుర్చీలు అరుగుతాయి, ప్రతి వస్తువు కూడా అరుగుతుంది. అలాగే మన శరీరాలు కూడా అరుగుతాయి, శరీరాలు అరుగుతాయి, మనసు కూడా అరుగుతుంది. ఈ అరుగుదలని, ఈ వేర్ అండ్ టేర్ అనేటటువంటిది స్ట్రెస్ అన్నది మైండ్స్కి కూడా ఉంటుంది, బాడీకి కూడా ఉంటుంది.
మనమేమో దాన్ని కోపప్ చేయడానికేమో ఇబ్బందులు పడుతుంటుంటాం. ఎందుకంటే ఏ వస్తువైనా సరే సిస్టమ్స్ థియరీ వినే ఉంటారు. మన సిస్టమ్కి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంటుంది, మనలో మార్పులు తెచ్చిపెట్టేస్తుంటుంది. అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు కూడా స్ట్రెస్కి గురవ తప్పదు. అది జీవం అనివ్వండి, నిర్జీవం అనివ్వండి, స్ట్రెస్ అన్నది ఇది. చెప్పులు అరిగిపోతాయి వేరంటేరు, అలాగే మనసులు కూడా అరిగిపోతాయి. ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఒక డెఫినేషను, రియాక్షన్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టు ఫర్ టువర్డ్స్ ద ఎక్సెసివ్ ప్రెషర్స్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ డిమాండ్ ప్లేస్డ్ అపాన్ దెమ్. ఇట్ అరైజెస్ వెన్ దే వరీ దట్ దే కాంట్ కోప్. ఒక వ్యక్తి ఉద్యోగరీత్యా 8 గంటలు పనిచేయాలి, చేస్తున్నాడు. అతను నిజానికి అతని కెపాసిటీ రోజుకు 12 గంటలు పనిచేయగలడు. 8 గంటలు పనిచేస్తున్నాడు, హాయిగా ఉన్నాడు, స్ట్రెస్ లేదు. కరోనా వచ్చింది, వచ్చేటప్పటికి చాలామంది సిక్ అయిపోయారు, చాలామంది లీవులు పెట్టేటప్పటికి 8 గంటల వరకు కల్లా 10కి పెరిగింది. అయినా కానీ తప్పదు కదా, మరి మన ఆర్గనైజేషన్ కోసం చేస్తున్నాడు. చివరికి ఇంకా కొంచెం తప్పనిసరి అయిపోయి రోజుకి 13 గంటలు 14 గంటలు పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు న్యాచురల్గా అతని కెపాసిటీ చూస్తే 12, అతని మీద డిమాండ్ చూస్తేనేమో 13 గంటలు 14 గంటలు. అప్పుడు స్ట్రెస్కి గురవుతాడు. అంటే ఒక మ్యాథమెటికల్గా మనం వేసామనుకోండి, S=P greater than R. అంటే స్ట్రెస్ అంటే ఏమిటంటే మన రిసోర్సెస్ కంటే కూడా ఎక్కువ ఎంత ప్రెషర్ ఉంటే దాన్ని మనం స్ట్రెస్ అనాలన్నమాట. అదే ప్రెషర్ తక్కువగా ఉందనుకోండి, రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే మైనస్లోకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ ద డిస్పారిటీ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇందాక అనుకున్నాం కదా ఎన్విరాన్మెంట్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుందని. ఇక్కడ కుర్రాడు ఉన్నాడు, వాడి దగ్గరేమో సర్కిల్ అని ఒకటి ఉంది. ఆ సర్కిల్ అన్నది వాడి రిసోర్స్. ఎన్విరాన్మెంట్ ఏం చేసింది, ఒక స్క్వేర్ ఒకటి పట్టుకొచ్చి ఫిట్ చేయరా అంది. వాడు ఊరికే అందులో దోచడానికి ట్రై చేస్తున్నాడు, అది అవ్వట్లేదు. అంటే ఏంటనమాట, వాడు స్ట్రెస్కి గురవుతున్నాడు. ఇప్పుడు ఆ స్ట్రెస్ ఎప్పుడు తగ్గుద్ది, అయితే వీడు ఒక రిసోర్స్ రెక్టాంగిల్ రిసోర్స్ ఒకటి సంపాదించుకున్నట్టయితే అప్పుడు స్ట్రెస్ తగ్గిపోద్ది. లేకపోతే ఎన్విరాన్మెంటే జాలిపడి అయ్యో పాపం వీడు చేయలేకపోతున్నాడు కదా అని ఓ సర్కిల్ ఉండేటటువంటి బోర్డు ఇచ్చింది అనుకోండి, వీడు ఆనందంగా ఫిట్ చేసేస్తాడు. అంటే అయితే ఎన్విరాన్మెంట్ మారాలి, లేకపోతే వీడికి రిసోర్సెస్ అన్నా పెరగాలి. ఇప్పుడు ఇందాక మనుషులకి సర్వే చేసుకున్నాం, అంటే మీ అందరికీ పెద్దలకి చేసుకున్నాం. ఇప్పుడు జంతువులకి చిన్న సర్వే ఏర్పాటు చేద్దాం. అక్కడ ఒక ఎలక ఉంది, కుందేలు ఉంది, ఏనుగు ఉంది. ఎలకను పట్టుకుని ఎలక నువ్వు ఎంత స్ట్రెస్ బేర్ చేయగలవు అని అడిగాము. అడిగేటప్పటికి ఎలక 2 చేతులు చాపి ఇంత అంది. సరే, ర్యాబిట్ దగ్గరికి వెళ్ళి అమ్మ కుందేలమ్మ నువ్వు ఎంత స్ట్రెస్ బేర్ చేయగలవు, ఇంత అంది. ఏనుగు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏనుగు కూడా ఇంత అంది. అంటే 3 కూడా ఒకటే ఆన్సరు, ఇంత అని చెప్పేసి 4 limbs చాపి చెప్పడం జరిగింది. అంటే సేమ్ అంటావా అనం. ఎందుకంటే ఎలక దృష్టిలో 2 చేతులు చాపి అందంటే ఒక 5 గ్రాములు 10 గ్రాములు. అదే కుందేలు దృష్టిలో 2 చేతులు చాపింత అందంటే బహుశా ఒక 1/2 kg kg. అదే ఏనుగు దృష్టిలో అయితే అది బహుశా టన్నులు. అలాగే ఈ పోలిక ఎందుకు చెప్పడం జరిగిందంటే ప్రతి మనిషిలోనూ కూడా ఎలకల లాంటి మనుషులు ఉంటారు, ఏనుగులు లాంటి మనుషులు ఉంటారు. అంటే శారీరక అది సౌష్ఠవం దృష్టే కాదు, వాళ్ళ యొక్క మానసిక స్థితి అన్నమాట. అంటే చిన్నదానికి వరి అయిపోయే వాళ్ళు ఉంటారు ఎలకల్లాగా. అలాగే పిడుగు పడినా కూడా వరి అవ్వకుండా, ఎంత పెద్ద స్ట్రెస్ వచ్చినా కూడా దాన్ని ఏదోలాగా తట్టుకోవడానికి ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇక ఈ స్ట్రెస్ అన్నది, ఇందాక స్ట్రెస్ అన్నది మనం తెచ్చుకోవాలి, దానివల్ల కొంత ఉపయోగం కూడా ఉంటుందని అన్నాను. యాజ్ లాంగ్ యాజ్ ద స్ట్రెస్ ఈజ్ విత్ యూ, అది ఒక ఫ్రెండ్ లాంటిది, దానివల్ల మనం లాభం పొందుతాం. అదే ఆ స్ట్రెస్ కొన్నాళ్ళకి మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుందనుకోండి, అప్పుడు న్యాచురల్గానే కొంచెం ఇబ్బంది పడడం మొదలెడతాం. ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆనస్ కాదు ఇన్నస్ వెళ్ళిపోతుంది. అంటే మనలో మమేకమైపోతుంది, లీనమైపోతుంది. అప్పుడు న్యాచురల్గా రకరకాల డిసీజెస్, హార్ట్ అటాక్స్, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్,
ఇలా రకరకాలే రావడానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్ట్రెస్ అన్నది ఎంత స్ట్రెస్ అంటే చాలా చక్కగా నడుస్తుంది జీవితం. అలాంటి నడుస్తున్న మనిషి ఏదో ఒక ఆడపిల్ల, మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం, పిక్నిక్ వెళ్ళేటప్పటికి దారి తప్పేటప్పటికి దుండగులు బారిన పడేటప్పటికి ఇన్నాళ్ళు ఎంత ఆనందంగా జరుగుతున్న జీవితం వల్ల ఒక్కసారి మొత్తం తలడేలిపోయినట్టు అయిపోయింది. తను దులిపేసుకుందాం అనుకున్నా కానీ సమాజం దులుపులకోనివ్వట్లేదు, ఊరికే కాకులా పొడిచేస్తుంది. అంటే సడన్ స్ట్రెస్ అనమాట. లేకపోతే ఏదో కోనసీమలో ఏదో తుఫాను వచ్చింది, లేకపోతే ఏదో అక్కడ దివిసీమలో ఏదో ఉప్పుని వచ్చింది, ఏదో ఇలాంటిది ఏదో ఒకటి వస్తే అన్నాళ్ళు కోటేశ్వరుడిగా బతికిన వాడల్లా ఇంకా ఆ రాత్రికి రాత్రి ఏమైపోయిందో తెలియదు. పొద్దున్న లేచేటప్పటికల్లా ఇల్లు లేదు, బ్యాంకు లేదు, అకౌంట్లు లేవు. తను కూడా చెప్పొచ్చుకుని పులిహోర పొట్లం కోసం క్యూలో నిలబడి ఉన్నాడు. ఇది సడన్ స్ట్రెస్ అనమాట. ఇది కాకుండా అక్యూములేటెడ్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే కొంచెం అలాగ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఏదో ఒక స్టేజ్లో లాస్ట్ స్ట్రాంగ్ ద క్యామెల్స్ నెక్కలాగా అది చిన్నది పడేటప్పటికల్లా ఒక్కసారి బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. అంటే మనం అనుకుంటాం ఇంత చిన్నదానికి ఇలాంటి పని చేసేటి అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్నదానికి ముందు పెద్ద అక్యూములేషన్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనం వింటుంటాం, 8th క్లాస్ స్టూడెంట్ టీచర్ మందలించిందని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆ రోజు ఎందుకు చేసుకున్నాడు అలాగా? అంటే అక్యూములేటెడ్ స్ట్రెస్ అనమాట, నలిగిపోతున్నాడు అనమాట. లేకపోతే కానిస్టేబుల్ ఎస్ఐ గారేమో లీవ్ ఇవ్వనన్నాడని చెప్పేసి ఎస్ఐ గారిని కాల్చేసాడు, తను కాల్చేసుకున్నాడు. అంటే అడిగాడు, ఏంటి మా అత్తగారికి బాగోలేదటంటే చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే లేదు, సీఎం పర్యటన ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, 4 రోజులు పోయాక వెళ్ళి అని చెప్పేసి అనేటప్పటికల్లా ఉడుకుమోతనంతో చేశాడు. ఎందుకని? వాడు జాబు పైకేమో ఏదో బాగా జబర్దస్త్గా తిరుగుతుంటుంటారు, కానీ వాడు ఎంత స్ట్రెస్ గురవుతూ ఉన్నాడో అతను, అది ఆ లాస్ట్ స్ట్రాంగ్ క్యాన్సర్కి మనిషిని బ్రేక్ డౌన్ చేసిందనమాట. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద స్ట్రెస్సర్ కూడా అంటే కొంతమందికి ఒకే పెద్ద స్ట్రెస్ 1 monthలో వచ్చింది, అలా అయినా బ్రేక్ డౌన్ రావచ్చు. లేకపోతే చిన్న స్ట్రెస్ అలాగా కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి? అత్తగారి నస, ఏడాది నస, 2 ఏళ్ళ నస, 3 ఏళ్ళ నస ఇలాగ నడుస్తూ ఉందన్నమాట. నడుస్తూ ఉండేటప్పటికి ఆ రోజు ప్రతిరోజులాగే తిట్టింది అత్తగారు, నీకు మీ అమ్మ బాగానే నేర్పిందిలే అని చెప్పేసి ఎటకారంగా అంది. కోడలు ఆత్మహత్య చేసుకుంది. అత్తగారు, ఇదేంటి నేను రోజులాగే తిట్టాను తప్ప అందుకంటే ఏమనలేదే, ఆత్మహత్య చేసేసుకుందేంటి అంటే అక్యూములేటెడ్ అనమాట. ఒకే స్ట్రెస్ చిన్న చితక మనం అనుకుంటాం. బిజినెస్లో ఎప్పుడు కంటే కొంచెం తగ్గింది, ఫేస్బుక్లో అడ్వైనోడు ఏదో కామెంట్స్ చెప్తున్నాడు, ఇంకో చోట ఇంకోటి ఏదో, ఈ మధ్య ఏమో ఆవిడగారు ఎందుకు అలిగేసింది, ఈ మధ్య ఏమో పిల్లలేమో సరిగ్గా చదువుకోవట్లేదు, ఇలాగా చిన్న అక్యూములేట్ అయినాయి. ఆ విధంగా కూడా మొత్తం టోటల్ క్వాంటిటీ ఒక థ్రెషోల్డ్ దాటేటప్పటికి బ్రేక్ డౌన్ రావడానికి, అలాగే ఒకే టైంలో ఇలాగా చిన్న అన్నీ కలిపి ఈ విధంగా టోటల్ క్వాంటిటీ ఒక థ్రెషోల్డ్ దాటేటప్పటికి ఆ విధంగా కూడా స్ట్రెస్ గురవడం జరుగుతుంది. అలాగే ప్రతి వాళ్ళకి కూడా వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రావణుడు ఉన్నాడంటే ఆ తలకాయలను ఎన్నిసార్లు తెగేసినా కానీ మళ్ళీ మొలిచేస్తుంటాయి. వాడి కడుపులో ఒక అమృత పాండు ఉంటుంది, దాన్ని కానీ కొట్టినట్టయితే వాడు అయిపోతాడు. అంటే వాడి యొక్క కీలకమైనటువంటి వల్నరబుల్ పాయింట్ అక్కడ ఉందన్నమాట. అలాగే ఒక మంచి బెలూను, చాలా మంచి ఇంపోర్టెడ్, మంచి కాస్ట్లీ, చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, కానీ దాన్ని ఎక్కడ మనం టచ్ చేసినా కానీ ఎంత పిసికినా కానీ పేలట్లేదు. కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడో చిన్న కొంచెం ప్యాచ్ లాగా సన్నగా ఉన్నట్టు ఉంటుంది అక్కడ కానీ కొంచెం ట్యాప్ చేసే ఉంటే టప్పని పేలిపోద్ది. అలాగే ఏదో గ్రీక్ వీరుడు ఎకిలిస్ హీల్ అని అంటాం. ఎకిలిస్ ఒళ్ళంతా కూడా రెసిస్టెంట్గానే ఉంటుంది, కానీ ఆ హీల్ దగ్గర మాత్రం కొడితే అయిపోతాడు అనమాట. ఈ విధంగా ప్రతి వాళ్ళకి కూడా వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి. ఆ వల్నరబుల్ పాయింట్స్ అనేటటువంటివి కొన్ని కూడొచ్చేటప్పటికి స్ట్రెస్కి లోనవడము లేకపోతే స్ట్రెస్ తట్టుకోవడం అన్నది జరుగుతుంటుంది. కొంతమంది ఏమో మనీ విషయంలో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంతమంది ఏమో
ఈ కీర్తి విషయంలో, పరువు ప్రతిష్టల విషయంలో. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఏడుస్తున్నాడట, ఓ బేరమంటాను. వీధిలో వెళ్తున్న వాళ్ళు, ఏంటి ఈయన ఇంత గొప్ప కోటీశ్వరుడు ఏడుస్తున్నాడంటే, లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటండి ఏడుస్తున్నారు, ఏమైంది అని అడిగితే, ఓ రూపాయి కాసు ఒకటి దొల్లుకుంటా సోఫా కింద పడిపోయింది, అది కనపడతలేదు అన్నట్టు. అంటే అంటే ఆయనకి ఆ రూపాయి కూడా అంత ఆయన విలువిచ్చే మనిషి అన్నమాట. ఇంకొక ఆయనకి డబ్బులు పోయినా కానీ ఏమి ఇబ్బంది లేదు. చివరికి కుటుంబంలో సిక్కయి కొంతమంది మరణించారు, అయినా లేదు. పరువు ప్రతిష్టలకు ఎంతలా ఇస్తాడంటే, కూతురేమో ఏదో వేరే కులవాడిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసేసి చివరికి అల్లుడిని చంపేయడానికి కూడా సిద్ధపడిపోయాడు, తను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అక్కడ ఏంటనమాట, అక్కడ తను ఊహించుకున్నటువంటి పరువు ప్రతిష్ట అనేటటువంటిది అనమాట. అలాగే ఏదైనా న్యూస్ పేపర్లోనూ ఈయన యొక్క బిజినెస్ల మీద రేపటి నుంచి సీరియల్గా కథనం వస్తుంది అని చెప్పేసి ఎవడో కొంచెం ఈ ఎల్లో పేపరు వాడు, అంటే ఎల్లో పేపర్ అంటే నా ఉద్దేశం పార్టీ ఎల్లో అని కాదు, ఎల్లో జర్నలిజం అనమాట. ఈ బ్లాక్మెయిల్ చేసేటటువంటి అలాంటి వాడు రాశాడు, ఏంటి ఎన్నో డబ్బులు లాగుదామని. ఈయనకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఏంటంటే పరువు మీద ఈగవాళ్ళనే కానీ తట్టుకోలేడు కాబట్టి. స్ట్రెస్సార్స్ అవి ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఉండొచ్చు. ఎక్స్టర్నల్ అయితే ఫిజికల్, సోషల్ ఇంటరాక్షన్, ఆర్గనైజేషనల్, మేజర్ లైఫ్ ఈవెంట్స్, డైలీ హ్యాబిట్స్. అవి ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో అంటే నాయిస్, బ్రైట్గా ఉండేటటువంటి లైటింగ్లు మరీ ఓవర్గా ఉండడం, తక్కువగా ఉండడం, హీటు, స్పేస్ కూడా కన్ఫైన్డ్గా ఉండడం. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం ఉన్నాడంటే ఏదో సిటీలో ఏసీ అనే ఎన్విరాన్మెంట్లో ఇలా ఉన్నప్పుడు వర్క్ చేసిన దానికి రంపచోడవరం అడ్డతీగుల్లోనూ ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి వర్క్ ఎఫిషియన్సీ బాగా తేడా వచ్చేస్తే స్ట్రెస్ కూడా లెవెల్ పెరిగిపోద్ది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వలన. అలాగే సోషల్ ఇంటరాక్షను, మనం ఎంత బాగా పనిచేసినా కానీ ఈ బాసిజము, బాసీనెస్, రూడ్నెస్, అగ్రెసివ్ బిహేవియర్ బై అదర్స్, ఈ సీనియర్స్ ఏమో బుల్లింగ్ ఇలాంటివి ఉన్నట్టయితే స్ట్రెస్కి గురవడం జరుగుతుంటుంది. అలాగే ఆర్గనైజేషన్లో ఉండే రూల్స్, రెగ్యులేషన్స్, రెడ్ టేపు, డెడ్లైన్స్, ఏదైనా పని ఉందనుకోండి, మనమేమో రూల్స్ పాటించాలి. అదే మనకి ఏదైనా పని ఉండి అడిగితే అబ్బాయి అది ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటారు. మన చేత పని చేయించుకునేటప్పుడు మాత్రం అదేంటండి వర్క్ టు ద రూల్ అంటారు ఏంటండి, మన ఆర్గనైజేషను కొంచెం చేసి పెట్టాలండి. అంతెందుకు డిపార్ట్మెంట్లో ఉంటారు, మీ దగ్గరికి వచ్చి ఏమంటే మాకు కొంచెం వర్క్ ఉండాలి చేసి పెట్టాలని అంటారు. సరే అని చెప్పేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని శ్రమపడి ఎంతో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఆ డిపార్ట్మెంట్ వాడికి. ఒక టైంలో ఏదో కొంచెం నిజానికేమో అవినీతి, అది అన్యాయం ఏం కాదు, కొంచెం చూసి పెట్టండి, కొంచెం ఒక 5 రోజులు టైం మీద ఇవ్వండి, లేకపోతేనేమో కొంచెం అది పొరపాటున అలా పడింది చూడండి అంటే, అవి అలా ఎలా కుదురుతుందండి అని చెప్పేసి మన దగ్గరేమో రూల్స్ మాట్లాడుతుంటారు. ఇలాగా ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ఆ లోట్ల వల్ల ఇబ్బందులు. మేజర్ లైఫ్ ఈవెంట్స్, బర్త్స్, డెత్స్, జాబ్ చేంజెస్, ప్రమోషన్స్, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ కూడా స్ట్రెస్కి గురి చేయడానికి ఉంటాయి. అలాగే డైలీ హ్యాజిల్స్, రోజు బయలుదేరి వెళ్తుంటుంటే కరెక్ట్గా వెళ్ళేటప్పటికల్లా అక్కడ గేట్ వేసేస్తుంటుంటాడు. పోనీ ఒక పావుగంట ముందు వెళ్తే ఆ రోజేమో ముందు ట్రైన్ లేటుగా వచ్చి ఆ రోజు పడిపోతుంటుంది. అలాగే బయలుదేరి వెళ్ళిన 10 నిమిషాలు గుర్తొస్తే అయ్యో తాళాలు మర్చిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్గా బయలుదేరదాం అనేటప్పటికల్లా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేను ఊరికే ఎత్తుక్కోవడం, కళ్ళజోడు ఎత్తుకోవాలంటే కళ్ళజోడు కావాలి. ఇలాగా చిన్నవి అనమాట, స్మాల్ థింగ్స్, డైలీ హ్యాబిట్స్ వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. ఇంటర్నల్ స్ట్రెస్సార్స్, మన లైఫ్ స్టైల్ చాయిసెస్, నెగిటివ్ సెల్ఫ్ టాక్, మైండ్ ట్రాప్స్, పర్సనాలిటీ ట్రేట్స్. అవి కెఫీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, కాఫీ తీసుకునే వాళ్ళకంటే 2-3 కప్పులు తీసుకునే వాళ్ళు చురుగ్గా పనిచేస్తారు. అదే కొంచెం ఇంకా ఎక్కువ పని చేయాలని ఒక 5-6 కప్పులు తీసుకుంటుంటే కెఫీన్ వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. అలాగే నిద్ర కూడా యావరేజ్గా 7 గంటలు కావాలి, పోనీ 6 గంటలతో సరిపెట్టుకోవచ్చు. కానీ సరైన స్లీప్ లేకపోయినా షెడ్యూల్స్ కూడా ఊరికే బఫర్ పెట్టుకోకుండా ఓవర్లోడెడ్ షెడ్యూల్స్ పెట్టుకున్నా ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతుంటాయి. నెగిటివ్ సెల్ఫ్ టాక్,
పెసిమిస్టిక్ థింకింగ్, అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ సైడే ఆలోచించడం. కరోనా వచ్చిందంటే 198 మంది బతికి బయటపడిపోతున్నారు అన్నట్టు ఆలోచించాం, ఒక ఇద్దరు చచ్చిపోతున్నారట కదా అని ఆలోచిస్తాం. ఇలాగా ప్రతిదీ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే అబ్బాయి నాకు ఎప్పుడూ అవదు, నేను ఎప్పుడు చేయట్నా కానీ నాది ఐరన్ లెగ్గే, ప్రతి దాంట్లో ఎందులోనో వెళ్ళా కూడా అని చెప్పేసి తానే కించపరచుకోవడం, సెల్ఫ్ క్రిటిసిజం. అలాగే ప్రతిదీ కూడా ఓవర్ అనలైజ్ చేసేయడం, ఇవన్నీ కూడా దోహదం చేస్తుంటాయి స్ట్రెస్కి. కొంతమంది మైండ్ ట్రాప్స్లో పడిపోతుంటుంటారు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం బిజినెస్లో దిగామంటే ఇగో ఇలా ఉండాలంతే, ఇగో 100కి ఎంత పర్సెంటేజ్ లాభం రావాలంతే అని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాకపోతే ఇంక మనం వేస్ట్ అని చెప్పేసి కించపరచుకోవడం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో అవగాహన సదస్సు అని పెట్టారు, అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత ఈ మధ్య ఎక్కువైపోయారండి, ట్యాక్స్ ఇవేజన్ మరీ పెరిగిపోయింది, అది ఇదే అని ఆయన ఏదో కొంచెం మందలించినట్టుగా ఏదో మాట్లాడుతుంటే అది జనరల్గా మాట్లాడిన మాట, అది నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి పర్సనల్గా తీసుకోవడం, చిన్నదాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసేసుకోవడం, ప్రతిదీ కూడా థింకింగ్ ఓపెన్నెస్ లేకుండా రిజిడ్గా ఆలోచిస్తూ కూర్చోవడం, ఇవన్నీ స్ట్రెస్ని ఇచ్చేస్తుంటాయి. చెప్పాలంటే పెర్ఫెక్షన్ తోటి ఉండేటటువంటి వర్క్హాలిక్స్ వాళ్ళు నిజానికి సమాజానికి కావాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ గురవుతారు, అలాంటి వాళ్ళు తొందరగా అయిపోతుంటుంటారు. అదే లేజీగా ఉండేటటువంటి వాళ్ళేమో సుఖంగా ఎక్కువ కాలం బతుకుతారు. కాజెస్ ఆఫ్ డిస్ట్రెస్, నేను ఇంతసేపు స్ట్రెస్ అన్న పదం వాడాను, ఇప్పుడు డిస్ట్రెస్ అన్న పదం వాడుతున్నాను. స్ట్రెస్ అన్నది 2 రకాలు, యూస్ట్రెస్, డిస్ట్రెస్. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ అనమాట, మనకు ఉపయోగపడేటటువంటి స్ట్రెస్ అనమాట. డిస్ట్రెస్ అంటే బాధ పెట్టేటటువంటి స్ట్రెస్. ఈ బాధ పెట్టేటటువంటి స్ట్రెస్ 3 రకాలుగా వస్తుంది: ప్రెషరు, ఫ్రస్ట్రేషను, కాన్ఫ్లిక్ట్స్. ఈ ఏమిటి అన్నది చూద్దాం. వర్క్ ప్రెషర్స్, మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రెషర్స్ పెట్టేసుకోవడం, దానివల్ల అలా ఆ వర్క్ ప్రెషర్స్ తట్టుకోలేక ఎప్పటికప్పుడు బ్రేక్ డౌన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ వర్క్ ప్రెషర్స్ విషయంలోనే ఒక స్టడీ ఒకటి జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది. అది వాళ్ళు ఏమైనా స్టడీ చేశారంటే, టాప్ లెవెల్ ఆఫీసర్ గారికి వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే గుణం ఉంటుందా, లేకపోతే ఆఫీస్ సూపరింటెండెంట్కి ఆయనకి ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుందా, లేకపోతే లో క్లాస్ డ్రైవర్ ఎవరికో వాళ్ళకి ఎక్కువ ఉంటుందా అని ఈ ముగ్గురికి స్టడీ చేశారు, ఈ 3 కేటగిరీలో. మీ ఉద్దేశంలో ఎవరికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది? కలెక్టర్ గారికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందా, కలెక్టర్ గారి ఆఫీస్లో సూపరింటెండెంట్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందా, కలెక్టర్ గారి డ్రైవర్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందా? కలెక్టర్ గారికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కలెక్టర్ గారి ఆఫీస్ సూపరింటెండెంట్కి అన్నవాళ్ళు, డ్రైవర్కి అన్నవాళ్ళు, ముగ్గురు సమానంగా పంచుకున్నారైతే. సరే, అయితే ఈ స్టడీలో ఏమని తేలిందంటే, టాప్ వాళ్ళకంటే కూడా లోయెస్ట్ వాళ్ళకే 3 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉందట. అంటే ఇక్కడ ఏంటంటే, మనం అనుకుంటాం కలెక్టర్ గారు పాపం ఆయన ఎంత కష్టపడిపోతుంటాడో, 24 గంటలు కూడా బుర్రంతా డిస్ట్రిక్ట్ ఎలా ఉందో అని చూసుకుంటానే ఉంటాడు. ఓ పక్క నుంచేమో సీఎం గారి పర్యటన, ఓ పక్క నుంచేమో మావోయిస్టులు ఏమో అక్కడ ఏదో గొడవ చేస్తున్నారట, ఇంకో చోటేమో మత్స్యకారులు ఏదో దెబ్బలాడుకుంటున్నారట, ఇంకో పక్క నుంచేమో ఏదో గోదావరిలో కాలుష్యం అయిపోతుందని అక్కడ ఏదో ధర్నా చేస్తున్నారట. మొత్తం అంతా కూడా బుర్రలో ఎంత 24 గంటలు కూడా ఎంత స్ట్రెస్కి గురవుతారు కలెక్టర్ గారు అని మనం జాలిపడతాం. కానీ నిజానికి వాళ్ళకి స్ట్రెస్ మెకానిజము, స్ట్రెస్ బస్టింగ్ మెకానిజము వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చూసారో లేదో, ఒక సినిమా హాల్లోనూ ఈ సెకండ్ షోకి ఓ రో అంతా కట్టేసి ఉంటుంది. ఏంటి అని అడిగితే కలెక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారని చెప్పేసి అంటారు. అలాగే అప్పుడప్పుడు పేపర్లో చదువుతాం, కలెక్టర్ గారు సింగపూర్ వెళ్ళి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అధ్యయనం చేసి వస్తారట అని చెప్పేసి 15 రోజులు వెళ్ళి వచ్చారని చెప్పేసి అంటారు. అంటే ఇవన్నీ ఏంటనమాట, వాళ్ళకు ఉండేటటువంటి స్ట్రెస్ని జాగ్రత్తగా తగ్గించుకోవడానికి వాళ్ళ మెకానిజమ్స్ ఆడుకుంటాయి. అదే
కలెక్టర్ గారి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవర్కి ఎలా ఉంటుందంటే ముందు రోజు చెప్పారు పొద్దునే 8ంటికి, మనం 9ంటికేమో ఏదో శాటిలైట్ సిటీకి వెళ్ళాలి, అక్కడ ఏదో కార్యక్రమాలు ఉన్నాయన్నారు. సరేనే వచ్చాడు, వచ్చేసేసి 8ంటి నుంచి రెడీగా ఉగ్గబట్టుకున్నాడు. లోపలేమో కలెక్టర్ గారేమో బయటకు రావట్లేదు, ఎవరెవరో లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు. 10 అయింది, 10:15 అయింది. అక్కడ ఉన్న రిసెప్షన్ అమ్మాయితోటి పొద్దునుంచి ఏం తినలేదమ్మా, ఒక టీ తాగి వస్తాను అని చెప్పేసి జస్ట్ బయటకు వెళ్ళాడు. అక్కడ అంటే పక్కనే బయటకు వెళ్ళి టీ తాగుదామని వెళ్ళాడు. కలెక్టర్ గారు బయటకు వచ్చారు. ఏడి డ్రైవరు అని అడిగారు. ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళాడండి, నాకు తెలుసు వీడు ఎలా చేస్తాడని. అంటే ఏంటనమాట, ఈ డ్రైవరు తన చేతిలో తనకి లేదు. అంటే తనేమో వర్క్ అయిపోయాకనేమో ఫ్రీగా ఉంటాడని అనుకుంటాం, కానీ ఆ వర్క్లో ఉన్నంతసేపు కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వర్క్ స్ట్రెస్, డ్రైవ్ ఫర్ సక్సెస్, చేంజింగ్ వర్క్, ఇవన్నీ వరుసగా చూద్దాం. డ్రైవ్ ఫర్ సక్సెస్, మనం ఎందుకు జాబుల్లో చేరతాం అంటే, జాబ్ ఏమిటి, వ్యాపారం అయినా సరే డబ్బుల కోసమా అంటే నిజానికి డబ్బులు అనేది ఒకటే, కానీ ఒక విషయం కరెక్టే డబ్బులు అన్నది, కానీ డ్రైవ్ ఫర్ సక్సెస్, నేను ఇందులో నెగ్గాలి, నేను ఇంకా బాగా ఇతను ఇంత బాగా చేస్తున్నాడు అనేటటువంటి ఆ డ్రైవ్ ఫర్ సక్సెస్ గురించి, దాని గురించి ఎక్కువగా మనం కృషి చేస్తుంటుంటాం అనమాట. దానికి ఎక్కువ విలువ ఇచ్చేస్తాం అనమాట. అది కానీ మనకి దెబ్బతీసిందంటే కృంగిపోతాం అనమాట. అలాగే చేంజింగ్ వర్క్ ప్యాటర్న్స్, అది ఇప్పుడు అంటే ఒక మోసపోసినట్టుగా ఉండేటటువంటి వర్క్లో ఉండేటటువంటి వాడికి ఏదో ఏ పేపర్ మిల్లులోనూ పడింది అనుకుందాం జాబ్, ఏ షిఫ్టు, బి షిఫ్టు, సి షిఫ్టు. అసలు ఏమనుకోకండి, ప్రపంచంలో అత్యంత దరిద్రమైనటువంటి షిఫ్ట్ సిస్టమ్ ఏదంటే ఏబీసీ సిస్టమ్. అసలు డే టైం మార్నింగ్ ఏంటి, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 2 రోజులు ఏంటి, నైట్ టైం మళ్ళీ 2 రోజులు ఏంటి, ఒక రోజు ఆఫ్ ఏంటి, లోపల బయలాజికల్ రిథమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. చేంజింగ్ వర్క్ ప్యాటర్న్స్, అలాగే వర్కింగ్ కండిషన్స్లో ఫిజికల్గా మెంటల్ హెల్త్ అనేది ఇది అన్ప్లెజెంట్ వర్కింగ్ కండిషన్స్. ఓవర్ వర్క్ చేస్తే స్ట్రెస్ గురవుతారు మనం అనుకున్నాం. ఓవర్ వర్కే కాదు, అండర్ వర్క్ కూడా స్ట్రెస్కి గురి చేస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, అంటే నాకు తెలియదు కానీ ఏదో అండర్ గ్రౌండ్ వాటర్ వర్క్స్ అని అలాంటివి ఏమి ఉంటాయి. వాళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడైనా పిలిస్తే తప్ప. వాళ్ళకి ఏంటి పొద్దునుంచి సాయంత్రం ఖాళీగా కూర్చుంటాలి, ఏదో కొంచెం ఫైల్స్ చూసుకుంటా, ఎప్పుడన్నా ఏదైనా సర్వే చేయాల్సి వస్తే వెళ్తారు. అలాంటిది అండర్ వర్క్ కూడా స్ట్రెస్సే. అందుకని మీరు గమనించారో లేదో, రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇంక ఇంటి దగ్గర ఎంత స్ట్రెస్కి గురవుతారంటే, ఆఫీస్కి వెళ్ళిపోయి ఏంటి సార్ మళ్ళీ వచ్చారంటే మనవలతో శుభ్రంగా ఆడుకోక అని అంటే, ఏం లేదురా బాబు నాకేం తోచడం లేదు, ఏదైనా పని చెప్పంటారా, నాకు పని చేసి పెడతాను అని చెప్పేసి అక్కడ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంటారు. అన్సర్టనిటీ, ఇందాక డ్రైవర్ విషయం చెప్పుకున్నట్టుగా అన్సర్టనిటీ స్ట్రెస్కి గురి చేస్తుంటుంది. రెస్పాన్సిబిలిటీ ఎంత అన్న దాన్ని బట్టి కూడా అది స్ట్రెస్ ఉంటుంది. అలాగే వర్క్ రిలేషన్షిప్స్, చేంజ్ అట్ వర్క్, ఇలాగా మనం స్ట్రెస్ అనేటటువంటిది వర్క్ స్ట్రెస్సే కాకుండా, ఇది వర్క్ స్ట్రెస్ అన్నది అది వర్క్ని బట్టే కాకుండా అది ఎలా ఉంటుందంటే ఫెయిల్యూర్ అనేటటువంటిది విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి చేస్తుంటుంది. అంటే ఏదో ఒక బిజినెస్లో మంచి బాగా సంపాదిస్తున్నవాడు బిజినెస్ లాస్ అయ్యేటప్పటికి, నిజానికి లాస్ ఏం కాదు, వాడి దగ్గర బోల్డ్ సంపాదించిన ఆస్తి ఉంది. అంటే ఇదివరకేమో తనకేమో 300 కోట్లు ఉండేది ఆస్తి, ఇప్పుడేమో 200కి దిగింది. బిజినెస్ ఏమో ఇప్పుడు పూర్వం బాగా రన్ అయ్యేది, ఇప్పుడేమో తగ్గింది. నిజానికి కొట్టు మూసేసుకున్నా ఏం అవ్వదు, అయినప్పటికీ కూడా అది ఒక ఏదో ప్రెస్టీజ్ ఇష్యూ లాగా సైకలాజికల్గా చాలా ట్రామా కింద ఉంటుంటుంది అనమాట. ఒక ఉదాహరణకి, ఓ పోలీస్ ఆఫీసర్ గారు, ఆయన ఏదో మొత్తం మీద వెకేషన్కి బయటికి వెళ్ళాడు, కుటుంబంతో బయటికి వెళ్ళాడు. ఒక వారం రోజులు పోయాక వచ్చేటప్పటికి తాళాలు బద్దలు కొట్టేసి ఉన్నాయి. తీరా లోపల చూస్తేనేమో
వస్తువులన్నీనేమో లాక్లో ఉన్నామాలనేమో ఏం పోలేదు, కానీ ఒక ఏదో ఒక టీవీని వీసీఆర్ మాత్రం అయిపోయినాయి. అంటే మొత్తం వస్తువులన్నీ కలిపి ఒక 20,000 30,000. ఆయనకి అక్కడ 20,000 30,000 అన్నది నథింగ్ అనమాట ఆయనకి. కానీ నేను ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని, నా ఇంట్లో దొంగతనం చేస్తాడా, ఇది ఎంత అవమానం నాకు అని చెప్పేసి కుమిలిపోవడం జరుగుతుంది అనమాట. ఫ్రస్ట్రేషన్ అనేటటువంటి మనం గోల్స్ పెట్టుకుంటాం. గోల్స్ ప్రతిసారి కూడా ఫుల్ఫిల్ చేయలేము, ఎప్పుడొకప్పుడు దెబ్బతింటుంటాం. దెబ్బతినేటప్పటికీ ఫ్రస్ట్రేషన్ అన్నది విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి చేస్తుంది. ఓ దొంగ ఆనాల వెంకటప్పారావు రోడ్లో సర్వే చేశాడు, అంటే రెక్కి తిరుగుతున్నాడు. స్టడీ చేస్తే ఓఎన్జీసీ ఒక ఆఫీసర్ గారు 15 రోజులేమో వర్క్, 15 రోజులేమో ఇంటి దగ్గర ఉంటాడు. 15 రోజులు ఆఫీసు అది మొత్తం మీద వర్క్ మీద ఏదో మొత్తం సీషోర్ మీద ఎక్కడ ఆ వర్క్కి వెళ్ళిపోయాడు. ఇంట్లోనేమో వాళ్ళ ఆవిడనేమో పుట్టింటికి వెళ్ళారు. ఒక ముసలి తల్లి ఉంటుంది, కళ్ళు కనపడవు చెవులు కనపడవు. ఆ రోజు అమావాస్య అర్ధరాత్రి మంచి రోజు. ఆ రోజు మంచి ప్లాన్ చేసుకున్నాడు, వెళ్ళాడు, మొత్తం బూటీ అంతా కూడా సర్దుకున్నాడు, దిగడం మొదలెట్టాడు. ఎప్పుడూ లేనిది ఆ రోజు పెట్రోలింగ్ వ్యాను అటేపు రావడం ఏమిటో, వాడేమో పోలీసులు కళ్ళబడ్డం ఏమిటో, ఎంత ప్లాన్ చేసుకున్నదేమో అది బొమ్మైపోయి మొత్తం మీద లోపల పడ్డం ఏమిటో. అంటే లాస్ట్ మినిట్ వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నవాడికి ఒక్కసారిగా దెబ్బతినేసేటప్పటికి ఆ ఫ్రస్ట్రేషను మనిషిని కృంగతీసేస్తుంటుంది. దొంగనే ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నారు అంటే, ఒక ఫిలసాఫికల్ ట్రూత్ ఏంటంటే, మనం అంతా కూడా పుట్టేటప్పుడు ఏం పట్టరాం, వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం, ఈ మధ్యలో మాత్రం పెద్ద దొంగట ఆడేస్తుంటుంటాం. అంటే అందరికీనేమో మామూలు దోశలు అయితే నాకు కొంచెం స్పెషల్ రోస్ట్ మసాలా దోశ కావాలి, అందరికీ 3 దోశలు వేస్తే నాకు కొంచెం 4 దోశలు ఇవ్వండి, అందరికీనేమో 30,000 జీతం అయితే నాకు కొంచెం 50,000 జీతం ఇవ్వండి అని ప్రతిదీ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పేసి ఈ రిసోర్సెస్, ప్రపంచంలో ఉండే రిసోర్సెస్ అందరూ సమానంగా పంచుకోవడం కాకుండా మనం ఎక్కువ లాగేయడానికి ట్రై చేస్తుంటుంటాం. ఈ ఎక్కువ లాగేయడంలో ఎక్కడో ఎక్కడ దెబ్బతింటాం, దెబ్బతినేటప్పుడు కృంగిపోవడం జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణలు అనమాట. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, డబుల్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఈ సంఘర్షణల మూలన కూడా స్ట్రెస్ వస్తుంది. అది ఎలాగన్నా చూద్దాం. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ చూద్దాం. అవును కాదు, టు బీ ఆర్ నాట్ టు బీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా డ్రింక్ అన్నది ముట్టుకోలేదు, టీ టోటలర్. ఆ రోజేమో ఏదో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. అందరూ కూడా 50-60 మధ్యలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఈవినింగ్ కూడా డిన్నర్లోనేమో కాస్త డ్రింకులు కూడా ఏర్పాటు చేశారు. చేస్తే వీడేమో మామూలుగా అక్కడేమో ఆర్డినరీ ఏదో లిమ్కావో అదేదో థమ్సప్ తాగుతున్నాడు. ఏంట్రా నువ్వు అసలు ఒక్కసారి కూడా ముట్టుకోలేదా? అదే ఎప్పుడు ముట్టుకోలేదురా, ఈ ఒక్కసారి ముట్టుకోరా మా కోసం. ఎందుకో అంత బుద్ధిమంతుల్లో ఉండేటటువంటి తన క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా కొంచెం పుచ్చుకుంటున్నారు, పోనీ అదేదో రుచి చూద్దామా అని మనసు కొంచెం టెంప్ట్ అవుతుంది. రెండోదేమో ఇదేంటి జీవితంలో ఒకసారి కూడా ముట్టుకుంది, ఇప్పుడు ముట్టుకోవడం ఏంటి, నో అని అనిపిస్తుంది. అంటే అప్రోచ్ అవాయిడెన్స్ మధ్య సంఘర్షణకు లోనవుతున్నాడు అనమాట. ఇలాంటి సంఘర్షణలు మనకు జీవితంలో అవునా కాదా, ముందడుగు వేద్దామా వెనకడికి వేద్దామా అనేటటువంటివి ఇవి స్ట్రెస్కి గురి చేస్తాయి. డబుల్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఎంటెక్ పాస్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, పెళ్ళిళ్ళ మార్కెట్లో మంచి హాట్ కేక్లా ఉన్నాడు. ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి ఏమో చదువులు సరస్వతి, అందాల బొమ్మ, కాకపోతే వాళ్ళ బాబు ఏం కట్నం ఇచ్చుకోలేడు. రెండో సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి సాక్షాత్తు జువల్ బాక్సే, ఇంకా ఒంటి నిండా ఇంకా జువల్స్ తోటి ఉంది. ఓ పక్క నుంచి ఏమో జువల్ బాక్స్ కావాలనిపిస్తుంది, ఓ పక్క నుంచి అందాల బొమ్మ కావాలనిపిస్తుంది. ఈ రెండింటిలో ఇది కావాలి అది కావాలి, డబుల్ అప్రోచ్ అనమాట. అదే మన టీవీ సీరియల్లోనూ సినిమాల్లోనూ అయితే ఏదోలాగా అయిపోతుంది. కానీ బయట అయితే అది బైగమీ కింద చట్టం ఒప్పుకోదు, వీడిని లోపలేస్తారు. కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ.
బాబో ఇది వద్దు అది వద్దు అంటే డబుల్ అవాయిడెన్స్ అనమాట. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అనమాట. మున్సిపల్ ఆఫీసులో ఒక కీలకమైన సెక్షన్లో ఆయన ఆఫీసరు ఏదో టెండర్లు పిలిచారు, మొత్తం టెండర్లు అన్నీ పరిశీలించాడు. ఏదో కొన్ని బాగున్నాయి, వాటినేమో ఓకే పెట్టుకున్నాడు పిలవడానికి, కొన్ని ఏమో దరిద్రంగా ఉన్నాయి, అవి పక్కన పెట్టేశాడు. ఈ లోపల మరి ఎలా ఉప్పొందిందో అమరావతి నుంచి ఫోన్ వచ్చింది, ఎవరో మినిస్టర్ గారు. ఏమని, మా బామ్మది ఏదో నువ్వు పక్కన పెట్టావని తెలిసింది, ఏంటి నీకు ఉద్యోగం చేసుకోవాలని లేదా అని చెప్పేసేసి ఆయన పేరు వినగానే గుండెల్లో దడొచ్చేసింది. ఎందుకంటే పరమ రౌడీ మనిషి అని చెప్పేసేసి పెద్ద పేరు. సరే పోనీ అది శాంక్షన్ చేద్దామా అని అనుకుంటుంటే ఈ మధ్య ఏమో కలెక్టర్ గారు వచ్చి అన్ని రికార్డులు తనిఖీ చేస్తున్నారు, నిలువున చివాట్లు వేసేసి బుక్ చేసేస్తారు. బాబు ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానురా బాబు అని చెప్పేసి కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ లాగా, అంటే ముందు నొయ్యి వెనక్కి పోయే టైప్లో ఈ సంఘర్షణలు కూడా స్ట్రెస్కి గురి చేస్తాయి. ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్. సరే, స్ట్రెస్కి గురి అయ్యే వాళ్ళకి ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి అంటే, ఈ నర్వస్ రెస్పాన్స్ మూలన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అది బాగా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతుంది. అంటే మనకి ఎడ్రినలిన్ ఎక్కువ ఊరిపోతుంది అనమాట. ఎడ్రినలిన్ ఊరిపోయేటప్పటికి మనిషిలో దాని ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఏమిటంటే, ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, ముఖం ఎరవడిపోద్ది, చేతులు వణికిపోతుంటాయి, చెమటలు పట్టేస్తుంటాయి, గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. ఎందుకని? ఎడ్రినలిన్. ఎవరైనా భయపడిపోతున్నాడు అనుకోండి, ఏదో పాము ఎదురుగుండా కనపడేటప్పటికి వాడు కూడా వణికిపోతుంటాడు, వాడికి చెమటలు పట్టేస్తాయి, వాడికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఏదైనా సరే ఎడ్రినలిన్ ప్రభావం. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఊరికే మోగిపోతుంటుంటుంది అనమాట ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. ఇంకా ఇలా జరిగేటప్పటికి సూడో అలారమ్స్ అన్నీ మొదలైపోతుంటుంటాయి. మొట్టమొదట్లోనేమో ఏదైనా రిస్క్ ఉన్నప్పుడు మాత్రం అలారం మోగుతుంటుంది. ఇక రిస్క్ లేకపోయినా సరే, ఇప్పుడు మనకి కాలింగ్ బెల్ ఉందనుకోండి, ఎవరన్నా కొట్టినప్పుడే మనకు మోగాలి. అలాంటిది దాంట్లో ఏదో కొంచెం వేరంటేరు వచ్చి ఇట్టిటే మోగిపోతుంది అనుకోండి, ఆ విధంగా ఇట్టిటే కారణం లేకుండానే ఏదో ఆందోళన, ఏదో భయం, ఏదో జరిగిపోద్దని ఇలాంటి ఈ అలారం సిచ్యువేషన్ వస్తుంది. ఈ అలారం సిచ్యువేషన్ని తట్టుకోవడానికి మనం రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాం, కానీ కొన్నాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోతాం, ఈ స్ట్రెస్కి లొంగిపోవడం జరుగుద్ది. ఎన్నాళ్ళు స్ట్రెస్ భరిస్తాం? వ్యాపారం అంటే ఎన్నాళ్ళు భరిస్తాం, ఉద్యోగం అయితే ఎన్నాళ్ళు భరిస్తాం, ఇలాగా ఎన్నాళ్ళు. లేకపోతే ఆ కోవిడ్ వచ్చిన టైంలో ఎన్నాళ్ళు ఇంక ఇలాగా ఈ విధమైనటువంటివి మనం చూసినట్టయితే, ఉదాహరణకి కోవిడ్ టైంలోనే చూసామనుకోండి, రకరకాల సైకలాజికల్ రియాక్షన్స్. ఏది కోపం పెరిగిపోద్ది, చిరాకు వచ్చేస్తుంటుంది, నెగిటివ్ థింకింగ్, డిప్రెషను, టెన్షన్లో, లోన్లీనెస్ ఫీల్ అవడం, ఇంకా ఇలాంటి సైకలాజికల్ రియాక్షన్స్ మొదలవుతాయి. అలాగే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది నిజమేనా అని మనం కొత్తలోనే ఏం చేస్తామంటే ఉష్ణపక్షలాగా అబ్బే అది నిజమై ఉంటుందిలే, అలా జరగదులే అని చెప్పేసి తప్పుకోవడానికి ట్రై చేస్తాం, డినై చేయడానికి ట్రై చేస్తాం. కానీ అది నిజమే అని తెలిసిన తర్వాత విపరీతమైనటువంటి టెన్షన్కి గురవుతాం. ఈ యాంగ్జైటీ తోటి రకరకాల రుగ్మతులన్నీ కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మార్టాలిటీ, యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చావు దగ్గరికి వస్తుంటుంది, డిజబిలిటీస్ కూడా పెరిగిపోవడం జరుగుతుంటుంది. ఫోబియాస్ కూడా మొదలవుతాయి. ఉదాహరణకి ఏదో కోవిడ్ టైంలో గబ్బిలాల వల్ల వస్తుంది అనుకుంటే గబ్బిలాల ఫోబియా మొదలవుతుంది. లేకపోతే ఏదో చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటే ఓసిడి మొదలవుతుంది, ఊరికే కడిగేసుకోవడాలు. ఇలాగా మళ్ళీ ఎన్నాళ్ళు మూసేస్తారు అనుకుంటే ప్యానిక్ బయ్యింగ్ అనమాట, ఊరికే కొనేసుకోవడాలు. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు. మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది, జిఎస్ఎల్లో కోవిడ్ కేసు, ఒకటి కేసు ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఇంక రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేసేస్తారు. ఇంక ఎంత ఎలా ఉన్నాడంటే ఆ 5వ రోజు వరకు ఉగ్గబట్టుకుని ఉన్నాడు. ఇంక నేను ఇంకా తట్టుకోలేనని చెప్పేసి మేడం నుంచి దూకేసాడు. ఇప్పుడు డిప్రెషన్ వచ్చినట్టయితే హుషారు ఉండదో, పని మీద ఉండదో, తిండి మీద ఉండదో, సరదా ఉండదో, డల్గా ఇసురోమంట, ఏంటో ఈ జీవితం, ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి విరక్తిగా, నిరాశగా, నిస్పృహగా, నిద్ర పట్టదో, లేకపోతే ఊరికే నిద్ర పట్టకపోయినా అలా పడుండి ఇలాంటివి ఏవో వస్తుంటాయి. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, డిప్రెషన్ వచ్చిన వాళ్ళలో సూసైడ్ 15% రిస్క్ ఉంటుంది. అంటే
డిప్రెషన్ వచ్చింది, ఆ డిప్రెషనే కదా అనుకుంటాం, కానీ అందులో 15% సూసైడ్ చేసుకుంటుంటారు. అలాగే ఏదో ఒక అలవాటు, ఏ స్మోకింగ్ మొదలెట్టేస్తారు. మీకు బహుశా తెలిసిన విషయమే ఏంటంటే 6% ఆఫ్ ఆల్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, 30% ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. ఇలాంటివి ఏదో చెడ్డ అలవాట్లు, లేకపోతే డ్రింకింగ్ ఏదో ఒకటి మొదలెడతారు. దాని మూలాన ఎన్ని అనర్థాలు. కొంతమంది స్ట్రెస్కి గురైన వాళ్ళు ఊరికే తినేస్తుంటుంటారు. అంటే ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో పక్కన పెట్టుకుంటారు, ఊరికే ఫీల్ అయిపోతుంటుంటారు. ఆ బిస్కెట్ ప్యాకెట్ కాసేపట్లో ఇలా తినేస్తుంటుంటారు, అయిపోద్ది. లేకపోతే జీడిపప్పు ప్యాకెట్ అయిపోతుంటుంటుంది. మీకు డయానా గుర్తుండే ఉంటుంది. డయానా కూడా స్ట్రెస్కి గురైనప్పుడల్లా ఆవిడకి ఈ బులిమియా వస్తుంటుంది, ఓవర్ ఈటింగ్ అనమాట. అలాగే చిరాకు పెరిగిపోతుంటుంది. ఆ చిరాకు ఏ దశకి వెళ్తుందంటే విపరీతమైన కోపంకి వెళ్ళిపోతుంది. మీరు ఒక స్టడీ గమనించారో లేదా, పేపర్లో వచ్చింది అది. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఆనందంగా ఇంట్లో ఉండొచ్చు, భార్యతోటి సుఖంగా గడపచ్చు అని అనుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయిందట. అదేంటి డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు పెరిగిపోయింది అంటే, భార్యని ఆఫీస్ వర్క్ చేసి రోజుకో 2 గంటలు భరించడం వరకు ఓకే, కానీ 24 గంటలు భరించడం అనేటప్పటికి ఇంకా కాఫీ పట్టరా అనేమో ఇతను సతాయించేస్తుంటుంటాడు. ఎన్నిసార్లు నేను చస్తున్నాను అని చెప్పేసి ఆవిడ తీసుకుంటుంది. చివరికేమో ఆ కాఫీ గ్లాసు కొట్టడం ఇలా అనమాట. డొమెస్టిక్ వైలెన్స్. తర్వాత డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఎక్కడిదక్కడ మనం మన ఎమోషన్స్ని ఫ్రీగా వెంటిలేట్ చేసేసుకున్నాం అనుకోండి, పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అది దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఈ యాంకర్స్ వాళ్ళు మొహం మీద చిరునవ్వుతో ఇలా ఉంటారు, ఎలా ఉండగలుగుతున్నారంటాం. నిజానికి వాడికి ఎంత స్ట్రెస్ అనమాట. అలాగే మన కస్టమర్స్ దగ్గర ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, వాళ్ళని ఆదరణగా చూసుకోవాలంటాం. నిజానికి ఎంత స్ట్రెస్కి గురవుతామో ఆలోచించండి మనం న్యాచురల్గా ఉండకపోయినట్టయితే. అదే ఒక ఆఫీసు, కొత్తగా ఐఏఎస్ పాస్ చేసినటువంటి కలెక్టర్లు న్యాచురల్గా కలెక్టర్ అనేటప్పటికల్లా కొమ్ములు వస్తాయి. ఆ కొమ్ములతోటే చలాయిస్తున్నాడు ఆయన. ఏదో అది ఎలా ఆర్డర్ పాస్ చేశాను, ఆర్డర్ పాస్ చేద్దాం, నువ్వు టైప్ చేయబోయ్ అని చెప్పేసి అక్కడ సూపరింటెండెంట్తో చెప్పాడు అనమాట. సూపరింటెండెంట్ ఏమో కొంచెం పెద్ద వయసువాడు. సార్ అది తప్పు సార్, అలా చేయకూడదు సార్, నా అనుభవంతో చెప్తున్నాను, రేపు పొద్దున ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది సార్ అన్నాడు. అంటే ఆడిటా ఏదా, నేను చెప్తున్నాను విను, నేను ఐఏఎస్ని, నువ్వేమో ఆఫ్టర్ ఆల్ బిఏ చదివినోడివి, చెయ్యి అని చెప్పేసి ఒక అరుపరిచాడు. ఈయనకి పాపం మనసులో చాలా వేదనగా ఉంది, గతిలేక చేశాడు. కానీ ఉడికిపోతున్నాడు. ఆ ఉడుకుమోతనంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక కాఫీ పట్టుకొచ్చింది. కొంచెం ఒక సిప్ చేసి ఏదో కాఫీ అని చెప్పి ఇసిరాడు. ఏంటి ఏ రోజు లేని ఈరోజు వెదవతనం ఎలా వచ్చిందో కాఫీకి ఆవిడకి అర్థం కాలేదు. కానీ ఏం అనలేదు భర్తనే. ఆ ఉడుకుమోతనం మనసులో పెట్టుకుంది. ఈ లోపల కొడుకు రోజు 5ంటికి వచ్చేవాడు, స్కూల్ నుంచి 6ంటికి వచ్చాడు. ఇంకా ఆ ఉడుకుమోతనం అంతా ఉక్రోషం ఆడి మీద చూపించింది. ఆడు ఎందుకురా లేట్ చేసావు అంటే కారణం చెప్తున్నాడు. కర్రీ రామారెడ్డి అని వాడు వచ్చాడు, మైక్ వదలలేదు అని అది చెప్పి లోపలనే దెబ్బ 4 వాయించేసింది. ఇంకా కుర్రాడు తల్లిని ఏం అనలేడు. ఆడ లోపలికి వెళ్ళాడు. ఆడ చెల్లెలేమో పుస్తకాలు తిరిగేస్తుంది, వీడి పుస్తకాలు, నా పుస్తకాలు తీసేవే అని చెప్పేసి 4 ఉతికేసాడు. ఆ చెల్లెలు ఏం చేయలేదు. ఆడ కుక్క ఉంటే కుక్కనే తన్ను తన్నింది. ఆ కుక్క ఏమో ఏం చేయలేక ఆడ టెడ్డీ బేర్ ఉంటే టెడ్డీ బేర్ను పీకింది. అంటే ఇక్కడ ఏంటనమాట, డిస్ప్లేస్డ్ ఎమోషన్స్ అనమాట. మన ఎమోషన్స్ని ఒక చోట మనం ఏం చేయలేక డిస్ప్లేస్ చేసేస్తుంటుంటాం. ఉదాహరణకి ఎవరో ఒక నాయకుడి మీద మన కోపం వచ్చిందనుకోండి, నిన్ను చంపేయాలని ఉంది, నిన్ను కాల్చేయాలని ఉంది అన్నది మనం ఏం చేస్తాం, అక్కడ ఒక బొమ్మ తయారు చేసి ఆ దిష్టి బొమ్మకు పేరెట్టి ఆ పేరునేమో తన్నేసి కొట్టేసి కాల్చేసి, అంటే ఏంటనమాట డిస్ప్లేస్మెంట్ అనమాట. ఈ అక్యూములేటెడ్ ఇవన్నీ కూడా డిస్ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనబుల్గా వాటిని వెంటిలేట్ చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు పోలీసులు ఉన్నారంటే కాకి మార్కు ప్రవర్తన ఉంటాం. కాకి మార్కు ప్రవర్తన ఏంటి? ఈ కాకీలు ఎక్కడి నుంచైనా అంగారగ్రహం నుంచి వచ్చారా? వీళ్ళు మన చిన్నాన్నలు, మేనమామలు, మన మేనత్త కొడుకులే కదా, వీళ్ళే కదా ఉద్యోగం వచ్చిన వాళ్ళు. మరి కాకి మార్కు క్రౌర్యం ఏంటి అంటే
వాళ్ళ స్ట్రెస్ ఇంకా అలాగా ఉగ్గుపట్టుకుని ఉండిపోయి ఇంకా ఎవడి మీద ప్రతాపం చూపించేస్తారనమాట. అలాగే ప్రైవేటు నర్సులకి గవర్నమెంట్ నర్సులకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఏంటండి, ఏదన్నా అడిగితే చాలు కస్సు దుస్సు అంటారు తప్ప అసలు చెప్పరేంటి సరిగ్గాను. అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే తలని విన్నట్టు మంచి యాపిల్కాయలు తినిపించినట్టు ఎంత ఆప్యాయంగా ఉంటారోనండి. ఎందుకంటే వీళ్ళకి తక్కువ లోడ్ ఉంటుంది, ఎక్కువ ఇది ఉంటుంది. అదే అక్కడ పాపం వాళ్ళ వర్క్ లోడ్ ఉంటుంది, ఎంతమందికో సమాధానాలు చెప్పుకోవాలి. అది ఆ విధంగా అక్కడ మాట పడాల్సి వస్తుంటుంది. చివరికి ఏదైనా ప్రొఫెషన్స్లో అప్పుడు కరోనా టైంలో కంపాషన్ ఫెటీగ్ అని చెప్పేసి చూసి జనాల్ని చూసి ఆ ఫెటీగ్ వచ్చేసి ఆ చచ్చిపోతున్న వాళ్ళు చూసి వాళ్ళు బ్రేక్ డౌన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బర్న్అవుట్ సిండ్రోమ్ గురించి కూడా ఏదో చెప్పుకున్నాం. ఇక రకరకాల సైకోసొమాటిక్ డిసీజెస్ స్ట్రెస్ మూలాన వస్తాయి. పెప్టిక్ అల్సర్స్, కడుపులో అల్సర్స్, బ్రాంకియల్ ఆస్మా ఎలర్జీల వల్లే కాదు, స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. హై బీపీ దీనివల్ల రావచ్చు. హార్ట్ అటాక్స్ రావచ్చు. ఆర్థరైటిస్లు రావచ్చు. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఊరికే ఇట్టిట్టే మోషన్కి కొంచెం వెళ్ళడం, ఇలాగా సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులు రావచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే సజెస్టిబిలిటీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుంటుంది. ఒకళ్ళు స్ట్రెస్కి గురయ్యి ఏంటోరా నాకు ఏదోలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళని బట్టి ఇంకొకళ్ళు అలా తీసుకోవడం. మీకు ఒక చిన్న స్టడీ చెప్తాను. మెడ్రాస్లోను ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాళ్ళకి రికవర్ అయ్యాక పంపించే ముందు ఆ రోజే నువ్వు చచ్చిపోదామని ఎందుకు నిర్ణయించుకున్నావు అని అంటే, ఆ రోజు పేపర్లో న్యూస్ చూశాను, నాలాంటి చేనేత కార్మికుడు వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటప్పటికి నాకు చేసుకోబుద్దేసింది అని చెప్పేసి. మీరు గమనించండి, పేపర్లో చేనేత కార్మికుడు ఆత్మహత్య అని వచ్చిందంటే ఖచ్చితంగా ఓ వారం రోజుల పాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనపడతాయి. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆత్మహత్యలు వచ్చిందంటే ఓ 10 రోజులు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు వస్తాయి. అంటే సజెస్టిబిలిటీ అనమాట, ఈజీగా దానికి లోనైపోతారనమాట. ఇన్ఫెక్షన్ ప్రోన్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్టిట్టే ఇన్ఫెక్షన్స్కి లోనవుతుంటారు. లైఫ్ స్పాన్ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దిగిపోద్ది. యాక్సిడెంట్ ప్రోన్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రీఆక్యుపేషన్తో ఉంటారు కాబట్టి. చేంజెస్ ఇన్ న్యూరో రిసెప్టార్స్లో పర్మనెంట్గా చేంజెస్ వచ్చేసి బాగా క్రానిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అలా తయారయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఇక బ్లేమ్ గేమ్, చాలామంది చేసే పని ఏంటంటే ఏదైనా తప్పు జరిగినట్టయితే తప్పుని హృదయపూర్వకంగా అంగీకరించరు. అబ్బాయి నా తప్పే లేదండి, వాడే చేసేటండి ఇదంతాను అని చెప్పి ఎదటోడి మీద తోసేయడానికి ట్రై చేస్తుంటారు. దీనివల్ల లాంగ్ రన్లో గిల్టీ ఫీలింగ్స్ పెరిగిపోతాయి. అలాగే ఇతర సొసైటీ నుంచి కూడా నెగిటివ్ రియాక్షన్స్ పెరిగిపోతాయి. ఇంటిమిడేటెడ్ ఫీలింగ్ అంటే ఇంకా నేను అణిచివేయబడుతున్నాను అనేటటువంటి ఫీలింగ్ కూడా ఈ స్ట్రెస్ పెంచుతుంది. కొంతమందికి స్ట్రెస్ ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ ప్రభావం పోయినా సరే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని ఉలిక్కిపడి లేస్తుంటాడు. లేచి బాబాయ్ జరిగిపోతుంది ఏదో అన్నట్టుగాను. అబ్బాయి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏడాది నాడు జరిగింది అది, ఇప్పుడు కూడా కళ్ళు వచ్చేస్తుంటాయి పీడకళ్ళలాగా. అలాగా కొంతమంది లాంగ్ ఇదిలో ఉంటారు. ఇప్పటివరకు నేచర్ ఆఫ్ ద స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. స్ట్రెస్కి మెథడ్స్ ఏముంటాయండి అంటే బోల్డ్ మెథడ్స్. కొంతమంది ఏమో కౌన్సిలింగ్కి వెళ్ళాలంటారు, కొంతమంది ఏమో హిప్నోటిజంకి వెళ్ళాలంటారు, కొంతమంది రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, కొంతమంది మెడిటేషన్ చేద్దాం అంటారు, కొంతమంది యోగా అంటారు, కొంతమంది ఏమో యాక్యుపంక్చర్ అంటారు, కొంతమంది ఎరోమా థెరపీ అని చెప్పేసి రకరకాల సువాసనతో తగ్గుద్ది అంటారు, ఈత కొడితే తగ్గుద్ది అంటారు, అలాగే మసాజులు చేస్తే తగ్గుద్ది అంటారు, లేకపోతేనేమో హెర్బల్స్ అవి నయం అంటారు, లేకపోతే పెట్స్ ఏదో కుక్కలను వాటిల్లో పిల్లుల్లో పెంచితే స్ట్రెస్ తగ్గుద్ది అంటారు. ఇలాగా ఎన్నో మెథడ్స్ చెప్తారు. ఏది బెస్ట్ అంటే ఏదైతే మీరు ఆస్వాదిస్తారో అదే బెస్ట్ అంతే.
ఇది బెస్ట్ అది బెస్ట్ అని ఏం లేదు. స్ట్రెస్ నుంచి మనం తప్పించుకోగలమా? ఏటోనా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ఇప్పుడు మారమంటే మారుతానా కుక్కతో వంకరలాగా, అందుకని నేను ఇంక మారనేమో అని మీరు అనుకోక్కర్లేదు. ఏ వయసులో ఉన్నా సరే మనం పట్టుదల వహిస్తే మన లైఫ్ స్టైల్ని మార్చుకుని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ డివాస్టేషన్ని మనం తగ్గించుకోవచ్చా? ఏం చేయలేమో అనుకున్నాను అంటే చేయగలుగుతాం. సింపుల్గా కొన్ని చెప్తానంటే అన్నీ చెప్పుకోవడానికి మన టైం సరిపోదు, కానీ జస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట. మీ ఎదురుగుండా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని క్లాసిఫై చేయండి. ఇది పులి సమస్య, పిల్లి సమస్య. పరీక్ష హాల్లో కూర్చున్నాడు కుర్రాడు, పేపర్ తిరిగేశాడు. ఇది పులి పేపరా పిల్లి పేపరా? పులి పేపర్ అంటే ఏంటి? చాలా టఫ్గా ఉంది, ఆన్సర్ చేయడం చాలా కష్టమైనది. పిల్లి పేపర్ అంటే ఏంటి? వాడేమో ఈ 14 ప్రశ్నల్లోనూ ఏవైనా 10కి రాయము అని అంటే 14 రాసేసి ఈ 14 జవాబుల్లోనూ ఏదైనా 10 దిద్దుకొనుము అని రాదన్నంత ఆనందంగా ఉంటే అది పిల్లి పేపర్ అనమాట. ఈ పులి పేపర్ అయితేనేమో 14 రాయమన్నాడు, మనకేమో 2-3 వచ్చంతే మిగిలిన ఎలా కిట్టించాలి అని చెప్పేసి ఏదో సోది రాసుకుంటే వెళ్ళి మొత్తం మీద పేజీలు నింపడం. ఇప్పుడు అలాగే మన జీవితంలో వచ్చే సమస్య కూడా ఇది పులి సమస్య, పిల్లి సమస్య. పులి సమస్య అయితే డిఫెన్స్ ఆడాలి, పిల్లి సమస్య అయితే అఫెన్స్ ఆడాలి. అంతేగాని ఏం ఆడకుండా చూద్దాం అసలు తమాషా అని అనుకోకూడదు. అంటే ఏదైనా సరే చిన్న సమస్య అయినా సరే దాన్ని ఇమీడియట్గా ట్యాకిల్ చేసేయాలి. ఎదురుగుండా ఉన్నది ఏదో కీన్యా టీం అయితే అది అఫెన్స్ ఆడేయాలి. అదే ఎదురుగుండా ఉన్నది ఏదో కొంచెం స్ట్రాంగ్ టీం అయితే డిఫెన్స్ ఆడాలి. ఇదే స్ట్రాటజీ అనమాట. చెట్టెక్కేయాలా చిత కొట్టేయాలా అనేటటువంటిది ఇమీడియట్గా మనం యాక్షన్లో దిగడం అన్నది ముఖ్యం. అఫెన్సు డిఫెన్సు, టాస్క్ ఓరియంటెడ్ లేకపోతే డిఫెన్స్ ఓరియంటెడ్. కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఏదో ఇక్కడికి వచ్చి నేను ఏదో మీకు ఏదో పెద్ద గొప్ప సలహాలు చెప్పేసి ఇదేం కాదు. నేను ఇప్పుడు మాట్లాడి అన్నీ కూడా మామూలు రోజువారీ విషయాలే మీకు కొంచెం ఆర్గనైజ్డ్గా చెప్తున్నాను అంతే. ఇందుకే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచో రాదు, కీ మీ చేతిలోనే ఉంది. ప్రాబ్లం మీ దగ్గర ఉంది, దాని సొల్యూషన్ కీ కూడా మీ దగ్గరే ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇది కీలకమైన స్లైడ్. చెప్పాలంటే న్యూక్లియస్ అనమాట. మొత్తం అన్ని స్లైడ్స్కి కంటే ఇది న్యూక్లియస్. ఏంటంట? కన్వర్ట్ ద డిస్ట్రెస్ టు యూస్ట్రెస్. అంటే డిస్ట్రెస్ అంటే బాధ పెట్టే స్ట్రెస్ని ఆనందించే స్ట్రెస్గా మార్చుకో. స్టార్ట్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్. డోంట్ రియాక్ట్ బట్ యాక్ట్ ఆన్ ఇట్. ఈ గోల్స్, ఈ 3 గోల్స్ పెట్టుకున్నట్టయితే మనకి పని జరుగుద్ది. కానీ పని జరగకుండా ఉండే అడ్డంకులు ఏమిటి, బ్యారియర్స్ ఏంటంటే అబ్బే నాకు అలవాటు ఏం అవసరం లేదండి, నాకు ఆ స్ట్రెస్లో నాకేం తెలియదండి, నో ఇంట్రెస్ట్ అండి, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, నాకు టైం ఉండదండి అసలు. ఇవి బ్యారియర్స్. మోటివేటర్స్ ఏంటి? కాస్త భయము, కాస్త కావాలన్నటువంటి కోరిక. కొంతమంది చూడండి చిన్న వయసులోనే వెళ్ళిపోతుంటుంటారు. అది అంటే ఉదాహరణకి జంజాల వారు ఉన్నారంటే మీరు ఇంత గొప్పోళ్ళు ఎంత గొప్పోళ్ళు అని అలా ఆకాశానికి ఎత్తేసేటప్పటికి అది గొక్క తిప్పుకోలేక ఏదో రోజు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అలాగే పెద్ద పెద్దవాళ్ళు చూడండి, ఆదిశంకరాచార్య గారు ఆ కాలంలో 4 సార్లు మొత్తం తిరిగేసేసి అన్ని రకాల భాష్యాలు, అన్ని రకాల స్తోత్రాలు. బహుశా ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టినటువంటి మానవుల్లో అత్యంత మేధాశక్తి ఉన్నవాడు ఎవరంటే ఆదిశంకరాచార్య గారు. కానీ చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. వివేకానందుడు చిన్న వయసులోనే వెళ్ళిపోతారు. ఇదేంటంటే కొంచెం స్ట్రెస్ విషయంలో కాస్త మనం కొంచెం ఆలోచించాలి, దాన్ని కాస్త కొంచెం భయం భక్తి ఉండాలని. ఇక చేంజ్ ద యాటిట్యూడ్, కన్వర్ట్ ద యూస్ట్రెస్ టు డిస్ట్రెస్ టు యూస్ట్రెస్. ఇది మన యొక్క చెడ్డ స్ట్రెస్ని మంచి స్ట్రెస్గా మార్చుకోవాలి. ఎలాగా? మన యాటిట్యూడ్ అంతే. ఉదాహరణకి నా వయసు 70+, నాకు ప్రాక్టీస్ అదే ఉంటుంది. పైగానేమో దానితో ఏదో చదువులు పెట్టుకుంటాను. ఈ సెమిస్టర్లో 12 కోర్సులు ఐఐటి కోర్సులు చేస్తున్నాను. దీంతో ఇక్కడ మీతో పాటు 1.5-2 గంటలు మీతో గడపడం అంటే స్ట్రెస్ అనేసరికి. కానీ అది డిస్ట్రెస్గా ఫీల్ అయ్యాను అనుకోండి, ఏంట్రా బాబు ఈ శంకర్ గారికి ఇలా దొరికిపోయింది, నేను ఇదంతా ఏంటి బాబు అని చెప్పేసి ఇలా అనుకుంటుంటే
విపరీతమైన డిస్ట్రెస్కి లోనవుతాను. అలా కాకుండా అది చూడు, శంకర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఊళ్ళో మొత్తం 800 మంది డాక్టర్లు ఉన్నారు, నన్నే కోరుకున్నాడు చూడు. అలాగే వచ్చేవాళ్ళందరూ కూడా అసలు రాజమండ్రిలో ఇలేట్ అది అందులో బిజినెస్ పీపుల్, మ్యాగ్నెట్స్, అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పనులన్నీ మానేసుకుని ఇక్కడ కూర్చుంటారట, నా మాటలు వింటారట, చూడు అది నిజంగా ఎంత గొప్ప ఎక్స్పీరియన్సు అని అది ఆనందిస్తున్నాను అనుకోండి, అది యూస్ట్రెస్. స్ట్రెస్ అనే కానీ ఆనందం నాకు అది. ఇక్కడ యూస్ట్రెస్కి డిస్ట్రెస్కి ఒక ఎగ్జాంపుల్. రోజు 10ంటికి నిద్రపోయేవాడు ఉన్నాడండి, వాడిని సెకండ్ షో తీసుకెళ్ళారండి. 1 గంట వరకు గుడ్లు అప్పగించి సినిమా చూస్తాడు, ఆ తర్వాత ఇంటికి వచ్చి కూడా ఒక అరగంట, ఒక గంట కథ చెప్తాడు మిగిలినోడికి. అప్పుడు మనం మర్నాడు, ఒరే నీకు 1 గంటన్నర వరకు కూడా మెలకువగా ఉండే శక్తి ఉందిరా, పుస్తకాలు తీయి ఇవాళ అని అన్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది అంటాడు. లేకపోతే జిఆర్ స్వామి వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారట, అక్కడ భజనలు అన్నీ నడు అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే, బాబాయ్ నాకు నిద్ర వచ్చేస్తుంది అంటాడు. అంటే ఏంటనమాట, ఆనందించేది అది మనకి చెడ్డ చేయదు. అదే మన యాటిట్యూడ్ కొంచెం నెగిటివ్గా ఉందనుకోండి, అది మనకి డిస్ట్రెస్ చేస్తుంది. అందుకని కన్వర్ట్ డిస్ట్రెస్ టు యూస్ట్రెస్. స్టార్ట్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్. దానికి రిలేటెడే ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే, అంటే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, తినేస్తున్నాడు వాడు, ఇంకా ఇది అంటాడు, అది అంటాడు, అది తీస్తే ఇది పెడతాడు, ఇది పెడతాడు, ఎంజాయ్ చేయండి. అది కూడా ఓహో జనాలు ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అయితే ఎంజాయ్ చేయడమే దాన్ని ప్రతిదీ కూడా. అందుకనే మైండ్ఫుల్నెస్ అని అంటారు. మైండ్ఫుల్నెస్ అంటే నిజానికి మల్టీ టాస్కింగ్కి వ్యతిరేకం అనమాట. పూర్వం నేను మల్టీ టాస్కింగ్ విపరీతంగా చేసేవాడిని. అంటే ఏంటంటే టైము ఇది అవ్వడం కోసం టిఫిన్ తినేటప్పుడు పేపర్ చదువుకుంటుండేవాడిని, అలాగే సైకిల్ తొక్కేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివేవాడిని, తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, అంటే ఏంటన్నమాట 3 in 1 అనమాట. తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవుడు అనుగ్రహిస్తాడని ఒకటి, రెండోదేమో నడకుంటుందనేమో ఎక్సర్సైజ్ ఒకటి, మూడోదేమో పుస్తకం పుచ్చుకొని చదవడం ఒకటి. చదువుతా తులసి కోట చుట్టూ తిరిగేవాడిని. అంటే ఇప్పుడు ఇలాంటి మల్టీ టాస్కింగ్లు అయితే మనకి టైం సేవ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే మనం ఏ పని చేసినా సరే ఆ పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టి చేయడం అనేటటువంటిది, అది మనకి హెల్దీ అనమాట. స్టార్ట్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్. మీరు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలు చాలా వినే ఉంటారు. ఆయన ఏదో ఒక ఆలయంలోకి, శ్రీరంగంలోకి ఆలయంలోకి వెళ్తా, అక్కడ ఆ గోడ దగ్గర ఇలా ఉంటుంది, అక్కడ శిల్పం ఇలా ఉంటుంది, ఆ శిల్పానికి ఏమో ఇలా ఉంటుంది, అక్కడ ఆ చెయ్యి ఇలా పెట్టి ఉంటుంది, ఆ స్వామి ఇలా ఉంటుంది అని ఆయన చెప్తుంటుంటే, శ్రీరంగం అప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు ఇవన్నీ చూడలేదే అంటే చూసాం మనం, కానీ దృష్టి పెట్టలేదన్నమాట. ఆయన ఇంత మైన్యూట్ థింగ్ కూడా ఎంజాయ్ చేశారనమాట ఆయన. స్టార్ట్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్సెస్. డోంట్ రియాక్ట్ బట్ యాక్ట్ అన్ ఇట్. ఇప్పుడు బండ శంకర్ గారు లాస్ట్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఏమైనా అనౌన్స్మెంట్ చేశారంటే, చేయబోతున్నారు. ఏమనంటే, ఇప్పటివరకు డాక్టర్ గారి యొక్క ఉపన్యాసం విన్నారు కదా, మీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను, ఆయన చెప్పినవి అన్నీ కూడా పాయింట్స్ మీరు అన్నీ కూడా రాసివ్వాలి. ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి 10,000 రూపాయల బహుమతి అని అన్నారే అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది మీకు? ముందే చెప్పాడచ్చు కదా, ఇప్పుడు చెప్తానండి, ముందే చెప్తే ఏదైనా పాయింట్స్ కొంచెం నోట్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఉడుకుమోత్తనంగా ఉంటారు. ఉడుకుమోత్తనంగా ఉంటే ఏమవుద్ది? ఏం గుర్తురావు. అదే నాకెంత డిఫికల్టీ ఉందో అందరికీ కూడా అదే డిఫికల్టీ ఉంది, ఎవరికీ తెలియదు. అందుకని జాగ్రత్తగా ఆలోచిద్దాం. అక్కడేమో పిల్లి బొమ్మ చూపించాడు, ఎందుకు చూపించాడు? అక్కడేమో ఏనుగుని చూపించాడు, ఎందుకు చూపించాడు? అదో అక్కడ ఏదో చిన్న ఏదో తమాషా ఏదో చెప్పాడు ఏంటి, ఏదో సర్వేలు అన్నాడు ఏంటి, ఇలా ఆలోచిస్తుంటే వర్స్పెట్ పాయింట్స్ వచ్చేస్తాయి. అంటే ఏదైనా సరే డోంట్ రియాక్ట్ ఇమోషనల్లీ బట్ యాక్ట్ ఆన్ ఇట్. అందుకనే చాణక్యుడి టైప్లో ఎలా ఉండాలి మనం? మేధాశక్తి ఒప్పుకుంటూ ఉండాలి. అంటే హృదయంతో స్పందించి ఊరికే వెళ్ళిపోవడం కాకుండా మేధాశక్తి ఉపయోగించి, అదే సాత్వికత అంటే ఏంటంటే స్లో అయిపోవడం కాదు, సాత్వికత అంటే బుర్ర ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేయడం అనమాట. రజోగుణం అంటే ఏంటంటే ఊరికి ఉద్రేకపడిపోవడం. తామస గుణం అంటే ఆవిడ చేస్తాడులే, ఎందుకు ఆ 10,000 మనకెందుకు, ఇదేమో తామస గుణం అనమాట. అందుకని డోంట్ రియాక్ట్ బట్ యాక్ట్ అని ఇట్. అదే ఇప్పుడు
ఇది కాకుండా ప్రోయాక్టివ్ అంటే ఎదురుజాగా మనం ముందే యాక్ట్ చేయడం. ఉదాహరణకి నాకు ఒక సమస్య వచ్చింది. ఏంటి, ఏదో ఇక్కడికి 8:15కి ఇక్కడ ఉండాలంటే 8:16కి ఇక్కడ ఉన్నానంటే ఇంక నేను గిలగిలాడిపోతాను నేను. అందుకని 8:10కి ఉండాలి, 12కి ఉండాలి తప్ప 8:15 దాటకూడదు. డ్రైవర్కి మనం 8ంటికి అక్కడ బయలుదేరాలి అని చెప్పాను అనుకోండి. చెప్తే డ్రైవర్ 8ంటికి ఇంకా కనపడతలేదు. ఫోన్ చేశాను, వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నానండి, ఇక్కడే ఉన్నానండి. అప్పుడే ఇంకో 5 నిమిషాలు అయింది, రావట్లేదు. ఇంకో 5 నిమిషాలు అయింది. మొత్తం మీద 8:12కి దిగాడు. ఇక్కడికి వచ్చేటోడికి 8:20 అయింది. నాకేమో సిగ్గుతో తలంచుకున్నట్టు అయింది. ఇది ఒక రోజా 2 రోజులు కాకుండా అస్మానం అలా జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రోయాక్టివ్గా ముందే, నిజానికి మీటింగ్ 8:15 అయినా సరే అక్కడ లాస్పిన్ హోటల్లో 7:45కి మీటింగ్ ఉంది, మనం ఇక్కడ 7:30కి బయలుదేరాలి అని చెప్పామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, తనేమో యాజ్ యూజువల్గా 7:46కి వస్తాడు. అప్పుడేమో మనం టైంకేమో పని అయిపోద్ది అనమాట. అందుకని ఏదైనా సరే సమస్యను ముందే విజన్తో చూసుకున్నట్టయితే చాలా వరకు స్ట్రెస్ ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది. ఏదో క్విక్ ఫిక్స్ వేసినట్టు కాకుండా. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో కొన్ని స్టాండర్డ్గా చెప్పుకునేవి చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. చేంజ్ యువర్ థింకింగ్ అంటే రీఫ్రేమ్ చేసుకోవడం. రీఫ్రేమింగ్, పాజిటివ్ థింకింగ్. రీఫ్రేమింగ్ అంటే ఏంటి? మనకేదో రిసోర్స్ ఉంది, మనకేదో ప్రాబ్లం ఉంది. ఆ రిసోర్స్ని, అది ఇందాక కుర్రాడిది ఏదో స్క్వేరును సర్కిల్ టైప్లో లాగా, ఎవరో మనకి రాజుగారు బహుమతిగా ఏనుగుని ఇచ్చారు. ఆ ఏనుగుని ఎక్కడ పెడతాం మనం? ఏదోలాగా మన గ్యారేజ్లోకి తోయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, పని అవ్వదు. ఇంకా అది స్ట్రెస్. అది అయితే ఏనుగుని నెమ్మదిగా దాన్ని, బాబు మాకు ఏనుగు అక్కర్లేదు కానివ్వండి, ఓ 4 గుర్రాలు ఇవ్వండి అని చెప్పేసి అలాగన్నా చేసుకోవాలి. లేకపోతే మనకు ఓపుకుంటే ఓ పెద్ద షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఫిట్ చేయడానికి ట్రై చేయడం విషయంలో రీఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిజైన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వ్యాపారంలో కూడా ఎక్కడో మనకి బెడిసి కొడుతుంది, పక్కవాడు కాంపిటేటర్ ఎందుకని ఇలాగా, మనకి ఎక్కడ డిజైన్లో ఏం తేడా వచ్చింది. ఇగో వాడికేమో వెయిటింగ్ హాల్ పెద్దది ఉంది కాబట్టి సరదా కూర్చుంటాడు, పైగా అక్కడ ఏసీ వేస్తాడు. వాడు ఖర్చు పెట్టేది ఏం చాలా తక్కువే, వచ్చినోడు ప్రతి వాడికి కూతురికి ఇస్తాడు. మనకేమో అసలు వెయిటింగ్ హాల్ నిలబడడానికి కూడా లేదు, వచ్చినోళ్ళేమో కాసేపు ఇలా చూసిపోతున్నారు. ఇప్పుడు మన స్టైలు డిజైన్ చేసుకుంటే ఇక్కడ డ్రామాటిక్గా మార్పులు వచ్చేస్తే మనకు స్ట్రెస్ తగ్గిపోతుంటుంది. చేంజ్ యువర్ బిహేవియర్, బీ అసర్టివ్. మనకి ఇండియన్స్కి ఉన్నటువంటి ఒక పెద్ద జాడ్యం ఏంటంటే మొహమాటంతో అది ఎక్కడ ఏం మాట్లాడితే ఏమైపోద్దో అనేటది. బీ అసర్టివ్. ధర్మం మన పక్కన ఉన్నప్పుడు, నిజాయితీ మన పక్కన ఉన్నప్పుడు మాట్లాడడానికి ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా మాట్లాడడం. అంటే చెప్పే సత్యం అన్నది ప్రియంగా ఉండాలి, అది సమాజ హితంగా ఉన్నట్టు ఉండాలి. అది అసర్టివ్గా చేయడం. అంతే తప్ప మనం అసర్ట్ చేయకపోతే ఏమవుద్దంటే అక్యుములేట్ అయిపోద్ది అనమాట. అది ఇవన్నీ కూడా అక్యుములేట్ అయిపోయి ఎప్పుడొకప్పుడు మనకి బ్రేక్ డౌన్ వచ్చేస్తాయి. గెట్ ఆర్గనైజ్డ్. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఏది మరి నువ్వు కోర్సులు పెట్టుకున్నావు ఎలాగా, అవును నిజమే, 480 లెసన్స్ నేను వీడియో లెసన్స్ విని దానికి నోట్స్ తయారు చేసుకోవాలి. ఇగో ఇంత టైం ఇలా పెట్టుకుందాం, పేషెంట్స్ని ఇలా చూసుకుందాం, ఇది ఇలా చేసుకుందాం. ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం. వెంటిలేషన్. ఏదైనా సరే మనకి మనసులో ఏదైనా ఉంటే, ఒక ఫ్రెండ్ వాడు మనకంటే తక్కువ తెలివైనోడే అయినప్పటికీ వాడి దగ్గర మనం వెంటిలేట్ అయ్యామనుకోండి, నిజానికి ఫ్రీ అయిపోతాం. వాడేం మన సలహా ఇవ్వక్కర్లే. మాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరు వస్తారు, సైకాలజిస్టులు ఎప్పుడు కూడా ఎవళ్ళైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళే మంచి సైకాలజిస్టు. ఎక్కువ మాట్లాడి క్లాసులు తీసుకున్న వాళ్ళు మంచి సైకాలజిస్ట్ కాదు. పేషెంట్ వస్తాడు, వచ్చేసి నాకు ఇన్ని బాధలు ఉన్నాయండి, ఇదండి అదండి అని ఒక అరగంట సేపు ఊరికే చెప్పేసుకుంటాడు. అలాగా, సరే అయితే, అయ్యో పాపం, ఇది అంతే. అరగంట అయిపోయాక నాకు చాలా మంచి కౌన్సిలింగ్ ఇచ్చారండి, చాలా బాగుందండి అని ఆనందపడితే వెళ్ళిపోతాడు. నిజానికి ఇచ్చింది ఏమీ లేదు, అక్కడ అర్థం పెట్టుకుని ఉన్నారు అంతే. హ్యూమర్.
ఏంటంటే ఊరికే చెక్కమోహంతో అలా ఉండిపోయే కంటే కొంచెం హ్యూమర్ కలుపుకున్నట్టయితే ప్రతిదీ అట్మాస్ఫియర్ ఈజీ అవుతుంది. అలాగే డైవర్షన్స్, ఇప్పుడు పిల్లలకి చెప్తుంటుంటాం, ఎవ్రీ 1 అవర్లోనూ 45 మినిట్స్ చదువుకోండి, 15 మినిట్స్ సరదాగా టీవీయో లేకపోతే మీ తమ్ముడితో కబుర్లు చెప్పడమో లేకపోతే వంటగదిలోకి వెళ్ళి 2 జంతికల నవ్వులు రావడమో, ఒక 10 నిమిషాలు ఎలా చేసేటప్పటికి ఏమవుద్ది, ఇది డైవర్షన్ వల్ల మనకి మళ్ళీ ఎనర్జీ ఇది అవుతుంటుంది. అవసరాన్ని బట్టి చిన్న చిన్న డైవర్షన్స్. ఇక లైఫ్ స్టైల్లో డైట్ విషయంలో అంటే సాత్విక ఆహారాలు మంచివి, అంటే అన్నెసరీగా మనం స్టిమ్యులేట్ చేసేటటువంటి, అంటే ముఖ్యంగా ఈ చైనీస్ సాల్ట్ ఇలాంటివి ఎక్కువ వేసి ఆ పిజ్జాలని ఇవని వీటి వల్లేమో అనవసరంగా మనకి ఆర్టిఫిషియల్గా ఉండే కలర్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ పెంచుతాయి. అలాగే ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా స్ట్రెస్ పెంచుతుంది. ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. నిద్ర సఫిషియెంట్ ఉండాలి. అలాగే యోగాలో, అంటే యోగాసనాల్లో మరి శవాసన ఇలాంటి చాలా సింపుల్ ఆసనాలు అనమాట. వాటి వల్ల, ప్రాణాయామాల వల్ల, లేకపోతే ఏదైనా మెడిటేషను ఇలాంటి వాటి వల్ల ఎంతో కొంత బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. డైటు, ఎక్సర్సైజు, ఆల్కహాల్, నికోటిన్ లాంటివి ఎట్టి పరిస్థితులను చేరనివ్వద్దు, అనవసరంగా ఎడిక్ట్స్ అయిపోవడం జరుగుతుంటుంది. స్లీప్ మినిమం 7 అవర్స్ ఉండడానికి చూసుకోండి. ఇంకా ఎంతో కొంత అప్పుడప్పుడు రిక్రియేషను, నెలకు ఒకసారి అన్నా సరే 2 రోజులు 3 రోజులు ఏదో వెకేషన్ పెట్టుకుంటుంటే, ఎవ్రీ సండే టైము ఫ్యామిలీ మెంబర్స్ తోటి అక్కడికి ఇక్కడికి తిరగడం ఏదో పెట్టుకుంటే దానివల్ల కంపల్సరీగా మనకి రిలాక్సేషన్ అది ఉండడం జరుగుతుంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లైఫ్. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయనుకోండి, బాబోయ్ పరీక్షలు అని చెప్పేసి అనుకుంటుంటే ఆ పరీక్షలు దెయ్యం నెత్తి మీద కూర్చుంటుంది, అంత బాగా చదివినోడు కూడా పాడు చేసేస్తాడు. అదే దృక్పథం మారి పరీక్షలు వస్తున్నాయి, ఇంచక్క పరీక్షలు, నేను ఇంచక్క పరీక్షలు అని అనుకుంటాను, సెప్టెంబర్ ఎండింగ్లో ఇంచక్క పరీక్షలు, అక్టోబర్లో ఇంచక్క పరీక్షలు, ఇలా అనుకుంటుంటే ఇంకా పరీక్ష రోజు వచ్చేటప్పటికి ఇంకా ఊరికి ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఉత్సాహంతో, అంటే ఏంటి, స్ట్రెస్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోగలుగుతాం. అంటే ఆ దెయ్యం కూడా మనకు హెల్ప్ చేసి పెడుతుంది అనమాట. బాబోయ్ బదులుగా ఎంచక్కాన్ని పెట్టుకోండి, ఏదైనా సరే మనం ఆనందంగా చూడగలుగుతాం. హాలు సగం ఖాళీయే అని చెప్పేసి ఏడుస్తూ ఉండడం అది ఒక యాటిట్యూడు. హాలు సగం నిండింది కదా అని తృప్తిగా ఉండడం అది 2వ రకం యాటిట్యూడ్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆప్యాయంగా ఇంకా తినండి అన్నయ్య గారు పెట్టిందేమో ఆవకాయ అన్నమే, పాపం ఇంట్లో ఏం లేదు, ఆవకాయ పచ్చడితో అన్నం పెట్టింది, కొంచెం మజ్జిగ పోసింది, ఎంత తృప్తిగా తిన్నాము. అక్కడ ఇంకో చోటకి వెళ్ళాము, అక్కడ ఏకంగా 25 కూరలు పెట్టేసింది ఆవిడ. అవేమో చూసి కలుపుకోవడం మొదలెడతాయి. అన్నయ్య గారు పెరుగుడ్డించేయమంటారా, అమ్మ ఇంకా పప్పే కలుపుకుంటున్నానని, ఇంకో 2 నిమిషాలు అయ్యాక పెరుగుడ్డించేయమంటారా, ఈ స్టైల్ ఏమో ఇలా ఉంటుందన్నమాట. అందుకని మనం ఏదైనా సరే తృప్తి పడడంలో ఉంటుంది. నేను ఆ మధ్య కోర్స్ చేశాను, హ్యాపీనెస్ కోర్స్ అనమాట, హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్. హ్యాపీనెస్ దేనివల్ల వస్తుంది, డబ్బుల వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుంది అంటే హ్యాపీనెస్ అన్నదే మనం సాటిస్ఫాక్షన్ వల్ల వస్తుంది హ్యాపీనెస్. అలాగే గ్రాటిట్యూడ్ వల్ల, ఇవ్వడం వల్ల వస్తుంది. ఎవరికైనా సరే మనం సహాయం చేసామంటే అది మనకి చాలా ఆనందాన్ని కలగజేస్తుంటుంటుంది. ఆ మధ్య మా మిత్రులు ఒక ఆయన ఏదో సెకండ్ షోకి అక్కడికి వెళ్తే అక్కడేమో టికెట్ దొరకలేదట. ఆ డబ్బులు ఏదో చేద్దామని చెప్పేసి అక్కడ బండి ఉంటే ఇడ్లీల పొట్లాలు కొని అక్కడ పాప ఆకలితో ఉన్న వాళ్ళకి 10 మందికి 8 ఇడ్లీల పొట్లాలు ఇచ్చి ఎంత తృప్తిపడ్డాడు అతను. అవి మనకి ఎక్కువ ఆనందాలు కలగజేస్తాయన్నమాట. ఎవరైనా మనకు సహాయం చేసినట్టయితే వాళ్ళకి కృతజ్ఞత చూపించడం ద్వారా మనం ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. సహాయం చేసిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పడం. చూసే కళ్ళను బట్టి దృశ్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ మీటింగ్ ఎలా జరిగింది అని మా మేనేజర్ సురేష్ అడిగారు అనుకోండి, ఏముందిలేండి 30 మంది 20 మంది వచ్చారు, మరి విన్నారో లేదో కానీ మరి నిద్రపోయారో కానీ నాకు తెలియదు, సరే అయింది కదా అని అంటే అది ఒక రకం. అలా కాకుండా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ 40 మంది వచ్చారు,
అలాగ గుడ్లు అప్పగించి చూశారు, చెవులు రిక్కించుకుని విన్నారు. చాలా ఆనందం కలిగింది. అంటే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట దృశ్యం అంతా. నిరాశావాది ఎప్పుడు కూడా అందులో ఎంత మంచిది పెట్టినా సరే అందులో కెలుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ని విమర్శించే వాళ్ళు చూస్తుంటుంటాం. ఎంత మంచి జరిగినా సరే పాకిస్తాన్ వాడు మన విమానాలు ఏదో పడగొట్టేటట్టు కదా, ట్రంప్ మూలానైనట్టు కదా ఇదంతా జరిగింది. ఏంటి ఎక్కడో ఒకటి కెలకాలి, ఎక్కడో ఒకటి గెల్లాలి. ఈ విధమైన పెసిమిస్టులు ఎప్పుడూ కూడా అలా నెగిటివ్గానే చూస్తుంటుంటారు. అదే ఆప్టిమిస్ట్ ఉన్నాడు అనుకోండి, దాని ఆపర్చునిటీ కింద తీసుకుంటాడు. ఇప్పుడు పరీక్ష రాసే కుర్రాడు పేపరు తేలిగ్గా ఉంటే సంతోషించడం, ఎందుకంటే తేలిగ్గా ఉంటే సత్తరకాయలు కూడా తన 100 మార్కులు తెచ్చేసుకుంటారు. అదే పేపర్ టఫ్గా ఉందనుకోండి, సత్తరకాయలన్నీ ఫిల్టర్ అయిపోతాయి, వీడి యొక్క సత్తా చూపించగలుగుతాడు. బీ ఆప్టిమిస్ట్. నేను మరి ఇంకొక 10 నిమిషాలు అదే నా ఉద్దేశంలో నేనే మీ పరిస్థితిలో ఉంటే ఇలా ఒగ్గుపట్టుకుని ముళ్ళ మీద ఉన్నట్టుండి షాపు రోజు 9ంటికి తీయాల్సింది అప్పుడే 9:40 అయిపోయింది అని చెప్పేసి ముందు మరి. ఏబీసీ స్ట్రాటజీ అంటే ఏంటంటే అవేర్నెస్. అంటే మనకు ఒక సమస్య ఉంది అని అవేర్నెస్. అది బ్యాలెన్సింగ్, ఏమేమి ఉన్నాయి మనకి, పనికొచ్చి ఏమున్నాయి, పనికిరాని ఏమున్నాయి. ఆ తర్వాత ఏమో సి అంటే కంట్రోల్ చేయడం, పనికిరాని వాటిలన్నింటినీ కంట్రోల్ చేయడం, పనికొచ్చే అన్నిటిని వాటిని పెంచడం. ఏదైనా సరే సమస్య వస్తే తాత్కాలికంగా క్విక్స్ పెట్టడం కాదు, ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని సెట్ చేయాలన్నమాట. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అనేటటువంటిది ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ప్రపంచానికి. ఏంటంటే ప్రతి 2 నిమిషాలకి 5 నిమిషాలకే వాట్సాప్ చూసుకోవడం, ఆ మెయిల్ చూసుకోవడం, ఏదైనా వచ్చిందేమో అని దాన్ని ఒక లిమిట్ చేసుకుని అది ఏదో ఒక 2 అవర్స్కి ఒకసారి తిరగేయడమో ఏదో ఇలా పెట్టుకుంటే, ఇది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లేని వాడికి స్టడీ జరిగింది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ స్ట్రెస్కి గురవుతారు, ఎక్కువ యాంగ్జైటీకి లోనవుతారు. అందుకని వీలైనంత తక్కువ చూడడం. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ ఎక్కువ పెరుగుతుంది ట్రెడిషనల్ మీడియా కంటే అని. ఇందాక చెప్పినట్టుగా లేజీగా ఉంటే అన్నదే అది స్ట్రెస్ ఇంకా పెంచుతుంది. యాక్టివ్గా ఉంటేనే స్ట్రెస్ తగ్గుతుంది. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ బాగా చేసుకున్న వాడికి స్ట్రెస్ తగ్గుతుంది. టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకున్న వాడికి అస్తవ్యస్తంగా ఉండి స్ట్రెస్కి ఎక్కువ గురవుతాడు. ఏదైనా సరే చేయలేను అన్నది ఉండదు, పెర్సివరెన్స్ పట్టుకుని మళ్ళీ చేయాలి. మీకు బిజినెస్ పీపుల్కి ఒక ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్మేవాడు ఇళ్ళకి వెళ్ళి అమ్ముతాడు. ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. యజమాని చిరాగ్గా మొహం పెట్టి ఎవరైనా నువ్వు అని అడుగుతాడు. వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్మేవాడిని సార్ అంటాడు. పొద్దున్నుంచి 5 వచ్చారు వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్మేవాళ్ళు, పోమన్నాను పో అంటాడు. పొద్దున్నుంచి వచ్చిన 5 నేనే సార్ అంటే 5 సార్లు వచ్చి పొమ్మనిపించుకున్నాడు, 6వసారి వచ్చాడు, 9వసారి కొనిపించేస్తాడు. అలాగే ఎల్ఐసికి అది చేయించుకోవడానికి ఎంత ఇబ్బందులు పెడతారో అయినా కానీ ఎంత పెర్సివరెన్స్ అంటే చివరికి కట్టిస్తారు. ఆ విధంగా ఉండాలన్నమాట నిజంగా ఏదైనా సరే. ఇంటెలెక్చువల్ ఇన్సైట్ అండ్ ఎమోషనల్ ఇన్సైట్ కొన్ని ఉంటాయి మనకి. అది బుర్రకు తెలుసు కానీ హృదయం అంగీకరించదు. ఏదో ఎంతో చదువుకున్నాడు, PhD చేశాడు, మంచి సైంటిస్టు, అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే ఎవరో తుమ్మేటప్పటికి ఏమో ఎందుకైనా మంచిదని వెనక్కి వచ్చి కాళ్ళు కడుక్కొని 2 నిమిషాలు కూర్చుని వెళ్తాడు. అంటే ఏంటి ఇక్కడ అంటే హృదయం అంగీకరిస్తుంది అనమాట. అలాగే సిగరెట్లు కాల్స్తే క్యాన్సర్ వస్తుందని తెలుసు, ఏది బుర్రకు తెలుసు, కానీ హృదయం ఈ ఒక్కసారి తాగి మానేస్తాను అని చెప్పేసి ఇలా. అందుకని హృదయాన్ని, బ్రెయిన్ని, మన యొక్క మాటల్ని, చేష్టల్ని అన్నీ కూడా ఒక యూనిజాన్లో పెట్టుకునేలాగా. సైకోసోమాటిక్స్ మైండ్ తేడాగా ఉంటే బాడీ తేడా వస్తుంది, బాడీ తేడాగా ఉంటే మైండ్ తేడా వస్తుంది. అందుకనే మైండ్కి సంబంధించిన యోగా, ఈ యాంగ్జైటిక్స్ ఇలాంటివి వాడితే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. బాడీకి జాకబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ హెల్తీగా ఉంటుంటుంది. రకరకాల మసాజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, గైడెడ్ ఇమేజరీ, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, అసర్టివ్నెస్ గురించి ఇందాక చెప్పాను నేను.
కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. మన ఏదంటే మన మన బాడీలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏదయ్యా అంటే చెప్పాలంటే నాలికే. ఆ నాలిక వల్ల యుద్ధాలు వస్తాయి, నాలిక వల్ల శాంతి వస్తుంది. నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది అనేటిది ఇది కూడా స్ట్రెస్ విషయంలో చాలా ముఖ్యమైన విషయం. అందుకనే అంటుంటారు చేప కూడా నోరు మూసుకున్నంతసేపు గేలానికి చిక్కదు, అదే నోరు తెలిసిందంటే గేలానికి చిక్కడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు ఇచ్చేయడము, పేపర్ల దగ్గర ఇంటర్వ్యూలు ఏదో ఇచ్చేయడము, ఓసారి నోరు జారాక జీవితాన్ని పాడు చేసుకుంటాం అన్నమాట. సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. అలాగే మాట్లాడడం కంటే కూడా వినే ఓర్పు అనేటటువంటి చాలా మంచి స్కిల్. అది డెవలప్ చేసుకోవాలి. అగ్గిపుల్లకే బుర్ర ఉంటుంది, మనకే బుర్ర ఉంటుంది. రాపడిస్తే ఇదైతే కష్టం అవుతుంది. అందుకనే డిఫికల్ట్ కస్టమర్స్ ఎంతోమంది వస్తుంటుంటారు. అది ప్రపంచంలో అత్యంత ఇంపార్టెంట్ స్కిల్ ఏదంటే ఎంపతి, పుట్టింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్. నేనే అతని పరిస్థితిలో ఉంటే అని కానీ ఆలోచిస్తే ఎన్ని సమస్యలు పోతాయి. మీరే ఒక కస్టమర్ వేధించేస్తున్నాడు, నేనే కస్టమర్ పొజిషన్లో ఉంటే బహుశా ఆ వస్తువు కొనుక్కునేటప్పుడు బహుశా నేను కూడా అలాగే బిహేవ్ చేద్దానేమో, ఎందుకంటే ఎంతైనా ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు కదా అని చెప్పేసి మనం కూలైపోతాం. అవతలోడు కూడా నేనే ఆ వ్యాపారస్తుని అంటే రోజు మరి ఇంతమందితో మాట్లాడాలి కదా, పాప ఆయన ఎంత విసిగిపోయి ఉంటాడు. ఇలాగా టీచరు స్టూడెంటు కూడా నేనే ఆ స్టూడెంట్ అయితే చిన్నప్పుడు నేను ఎంత అల్లరి చేసేవాడిని అని టీచర్ కూలైపోతాడు. అదే స్టూడెంట్ నేను ఇంత పని చేసినందుకు గాను ఈ టీచర్ గారు అయితే ఇలా మందలిచ్చారు కానీ ఇంకోటైతే చీరేస్తున్నాం అంటే ఎదటివాడి పొజిషన్లో మనం ఊహించుకుంటే మనం ఆ ఎంపతి వచ్చినట్టయితే ఏదో బిచ్చగాడికి ₹10 వేసేయడం కాదు, ఆ బిచ్చగాడి పొజిషన్లో నేనే ఉంటే అని ఊహించుకోగలుగుతున్నప్పుడు సమస్యలు చాలా వరకు తీరిపోతాయి అన్నమాట. పుట్టింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్. వాళ్ళకేం కావాలని కాదు, మనకేముంది కాదు, వాళ్ళకేం కావాలి అనేటటువంటిది. అవసరమైతే ఎక్స్టర్నల్ రిసోర్సెస్, సోషల్ సపోర్టు, హెల్ప్ తీసుకోవాలి. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్, చేంజ్కి తగ్గట్టుగా మారాలి. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో బాబోయ్ ఏం మాకు తెలియదండి అని చెప్పిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునేవాడు ఇది. నేను రోజు అర్థం పర్థం ఓ బొమ్మ వేస్తాను, ఆ బొమ్మ ఎక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బొమ్మ వేస్తాను నేను. అది అలాగా మనం కొత్త వాటికి చేంజ్ అవ్వడానికి దానికి ఇది అవ్వాలి. అంతేగాని యక్షోకల కాలంలో నేను అలాగే ఉండిపోతాను అన్నట్టు కాకుండా మార్పుకు తగ్గట్టుగా ప్రపంచానికి ఇది చేయాలి. 2040కి తగ్గట్టుగా ఇప్పటి నుంచి కూడా మనం ప్రవర్తించడం అనేటటువంటిది అది మనకి అవసరం అవుతుంది. ఇంక ఇవన్నీ స్కిప్ చేసేస్తాను. ఇంకా సీట్ ఆఫ్ లైఫ్, కర్మ హైపోథసిస్, ఇంకా లాస్ట్ ఒక 3 minutes. కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. మనం చేసే ప్రతీదీ కూడా అది ఎప్పుడొకప్పుడు మనకు తిరిగి వచ్చేస్తుంది. అంతే, ఏదో రూపంలో వచ్చేస్తుంది. వచ్చే జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ జన్మలోనే మనం చేసే మంచి మనకు వస్తుంది, మనం చేసే చెడ్డ కూడా మనకు వస్తుంది. అందుకనే ఏది కూడా ప్రపంచం ఉంటుంది, మనం ఉంటాం. ఇంకా ఊరికే ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా నీటి మీద తామర ఆకులాగా లేకపోతే తామర ఆకు మీద నీటి పొట్టులాగా అది ఉంటుంది, ఇది ఉంటుంది. మనం అది దానికి తగ్గట్టుగానే మరీ అటాచ్ అయిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలన్నమాట. బీ డ్యూటీ ఓరియంటెడ్ బట్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్. కరాటే నేర్చుకున్నాడు, ఇటుకలు పగలగొట్టమన్నారు, కొట్టాడు. ఇటుకలు పగిలినాయని చెప్పేసి నా అంత గొప్పోడు లేడని విరవీగిపోకూడదు, చేయి పగిలిందని చెప్పేసి కురుంగిపోనకూడదు. మన ధర్మాన్ని మనం చేసాం, రిజల్ట్ ఎలా వస్తేనే అనేటటువంటి పరిస్థితిలో ఉండాలి. మర్ఫీస్ లా అని చెప్పేసి ఎప్పుడు ఏది ఎలా జరుగుద్దో ఎవ్వరూ కూడా ఊహించలేరు. అక్కడ ఆ కొబ్బరి బొండ వాళ్ళని నెత్తి మీద పడద్దని ముందే ఊహించుంటే అక్కడ కూర్చుందరే వాళ్ళు. అలాగా అది అలా జరగబోతుందని ఈ మధ్య ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఇష్టం వచ్చినట్టు పేటరైపోతున్నారు ఫేస్బుక్లో. వాళ్ళకి ఏదో రోజు మూడొద్ది, మూడిన తర్వాత అనవసరంగా పేటరేగిన తర్వాత పశ్చాత్తాపడితే ఉపయోగం ఉంటుంది. అలాగా మనం ఎప్పుడు ఏది ఎలా జరుగుద్దో ఊహించుకోలేము. మన ధర్మాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ పోవడం అంతే. ఇది ప్రపంచంలో మనం పరుగులు ఎడుతున్నాం. ఈ డెస్టినేషన్ ఎక్కడ అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం, 2030 వస్తుంది. మనం మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే
బహుశా మనలో ఒకళ్ళు ఇద్దరు ఉండరు. 2040లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మనలో 10 మంది ఉండరు. 2070లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే బహుశా మనలో సగానికి పైగా ఉండరు. ఏమైపోతున్నారు వీళ్ళంతనూ? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా అంటే మన అందరికీ తెలిసిందే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇలాగ వెళ్తుంటాం. ఎటర్నల్ ట్రూత్స్ ఇది ఒప్పుకోవాలి. ఈ ఈ ఈ ఈ మనిషి ఈ మనిషిలా మారింది అనేటటువంటి. మన అమ్మమ్మ చూస్తే ఎంత ఓడిలిపోయిందో అనుకుంటాం మనం. కానీ ఒక విషయం తెలుసా మీకు? మన అమ్మమ్మ అప్పుడు తన వయసులో ఉండేటప్పుడు వెనకాల 10 మంది బాడీగార్డులు తిరుగుతూ ఉండేవారట. ఊరంతటికి అందగత్తెట. మరి ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి? అంతే. ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. అలాగే ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. అలాగే ఇది కూడా వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి మనిషి వస్తాడు, వచ్చి కెలుగుతాడు, కెలికిన తర్వాత వెళ్ళిపోతాడు. మనం వెళ్ళిపోగానే కెలికిన అల్లన్నీ కూడా సమసిపోతాయి. అదే కొంతమంది కెలికి వెళ్తారు, కెలికి వెళ్ళిన తర్వాత అల్ల అలా ఉండిపోతాయి. ఇందాక చెప్పినట్టు వివేకానందుడు కెలికిన అల్ల అలా ఉండిపోయినాయి. శంకరాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ కెలికిన అల్ల అలా ఉండిపోయినాయి. అంటే ఏంటనమాట, మనం భౌతికంగా లేకపోయినా కానీ మన ఉనికి అన్నది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఉండేటటువంటి స్థితి. అది నిజమైనటువంటి మనకి నిజమైనటువంటి ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవాల్సిన ఇది. స్పిరిచువాలిటీ అంటే ఊరికేదో దండాలు పెట్టుకోవడం అనేది కాదు. స్పిరిచువాలిటీ అంటే అది మనం ఒంటరిగాళ్ళం కాదు. నా రాముడు ఎప్పుడు నా కూడానే ఉంటాడు. బండ్ల శంకర్ కూడా బండ్ల రామశంకర్ రాముడు ఎప్పుడు ఉంటానే ఉంటాడు. అందుకనే రాముడిలాగే ఆయనకి కోపం రాదు రాముడికి, కానీ కోపం తెచ్చుకుంటాడు ఎప్పుడు అధర్మంగా ఉండేటప్పుడు. అలాగా అది ఆ జీసస్ అనేవాడు వాళ్ళు ఆ తగ్గట్టుగా వాళ్ళు నా జీసస్ ఎప్పుడూ నా కూడానే ఉంటాడు, అల్లా ఎప్పుడూ నన్ను చూస్తూనే ఉంటాడు. అలాగే మన రాముడు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, నాతో ఎప్పుడు నా ఫ్రెండ్ అనేటటువంటి ఎప్పుడు కలుగుతుంది? మనం ధర్మం ప్రకారం వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు ఆ డివినిటీ మనకు కూడా ఉంటుంది. ఈ శరీరం ఇది కూడా పూర్ణమే, అది కూడా పూర్ణమే. ఈ పెద్ద పూర్ణంలో యూనివర్సల్ కాన్షియస్నెస్లో మనం కూడా ఒక భాగం, ఇండివిజువల్ కాన్షియస్నెస్. కొన్నాళ్ళకి ఇది కలిసిపోతుంది. ఈ వడ్డాణం అనేటటువంటిది ఇప్పుడు వడ్డాణమే, కానీ బంగారం ముద్దలో కొన్నాళ్ళకి కలిసిపోతుంది. ఈ ఇసుక రేణువు అన్నది ఇప్పుడు ఇసుక రేణువే, కొన్నాళ్ళకి ఇసుకలో కలిసిపోతుంది. ఈ అల అన్నది ఇప్పుడు అలాగే, కానీ కొన్నాళ్ళకి మళ్ళీ పెద్ద సముద్రంలో ఒక భాగం అయిపోతుంది. అందుకని ఈ ఈ ఈ ఉన్న కొన్నాళ్ళు కూడా మనం అది ప్రపంచానికి విశ్వానికి మేలు చేసే హితం కోరేటటువంటి పద్ధతిలో జీవిస్తే మనం స్ట్రెస్ లేకుండా ఉంటాం. తుపాకీ పీల్చేవాడు కూడా అది యోగే, అలాగే వీధులు వచ్చేవాడు కూడా యోగే. తన ధర్మాన్ని తను చక్కగా నెరవేర్చుకుంటున్నప్పుడు మనసు నిర్మలంగా ఉంటే కామ్నెస్ వస్తుంది. మంచి కామ్గా ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగినట్టయితే మనకి అచీవ్మెంట్స్ బాగా పెరుగుతాయి. మంచి ఆలోచనలు వస్తుంటుంటే మంచిగా మాట్లాడడం వస్తుంది. మంచి మాటలు వస్తే మంచి చేష్టలు వస్తాయి. మంచి చేష్టలు చేసేవాడికి మంచి హ్యాబిట్స్ అవుతాయి. అతని క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అవుతుంది. మరి ఇప్పటికే టైం ఎంత? 9:52. చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను నేను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు జేకాం వారికి శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మేము వినడం గొప్ప కాదండి, అంతసేపు ఓపికగా కూర్చుని మీరు మా అందరికీ అంటే మానసికంగా నేను చాలా సందర్భాలు చెప్పాను. డాక్టర్ గారు అందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. మన డాక్టర్ గారు మాత్రం మనసును చదివారు. సాధారణ ఇక్కడికి వచ్చిన ప్రతి స్లైడ్, మనం చూసిన ప్రతి స్లైడ్, ప్రతి వర్డ్ మనలో ఉన్నదే. అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చూపించారు. సమయం కూడా అయింది, మీకు కూడా ఉంది కాబట్టి మా జేకాం తరపు నుంచి ఒక చిన్న చిరు సత్కారం సార్. డాక్టర్ గారు ఒకసారి సార్ ఒకసారి
సార్ ఇప్పుడు దాకా మీరు ఎన్ని స్లైడ్లు చూసారా అన్న గెస్ట్ చేయగలరా?